అందరికీ నమస్కారం. సాక్షి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సాక్షి 15వ వార్షికోత్సవం సందర్భంగా చాలా ప్రత్యేక అతిథిని మనం సాక్షి స్టూడియోస్కి ఆహ్వానించాం. అతిథి దేవో భవ అని అనుకుంటూ ఉంటాం మన సంస్కృతిలో. వారు ఎవరంటే 43 సంవత్సరాల తెర ప్రయాణంలో బుల్లితెర మీద వెండితెర మీద వెలుగు వెలిగారు. అండ్ ఇవాళ అందరికీ సుపరిచిత నటులు. ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు వేసి వారి పాటలు కూడా ఈ తరం వాళ్ళు కూడా పాడుకోయే అంత గొప్ప పాటలకి వారు నటించారు. అండ్ ఇవాళ మన స్టూడియోలో వారి ప్రయాణం విశేషాలు తెలుసుకోబోతారు. ఎవరు అనుకుంటున్నారు కదా, అందరికీ బాగా ఇష్టమైన నటులు శుభలేఖ సుధాకర్ గారు. శుభలేఖ టైం నుంచి యాత్ర వరకు వారి ప్రయాణం గురించి కొన్ని విశేషాలు. నమస్కారం సార్. నమస్కారం మేడం. ముందుగా హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మీ 15వ వార్షికోత్సవ సందర్భంగా మీకు, మీ యాజమాన్యానికి, ఇతర డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ, ప్లస్ లాస్ట్ బట్ నెవర్ ద లీస్ట్ ది ఆడియన్స్ హు ఆర్ వాచింగ్, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. హార్టీ కంగ్రాట్స్. మీరు యూఆర్ వన్ ఆఫ్ ద ఫ్యూ యాక్టర్స్ సార్, వేసిన పాత్రల సంఖ్య తక్కువైనా కూడా బాగా గుర్తుండిపోయి మెమరబుల్గా నిలిచిపోయే పాత్రలు వేశారు, వెండితెర మీద ముఖ్యంగా. సో మీ ప్రయాణాన్ని తలుచుకుంటే తృప్తిగా ఉంటుందా? ఎస్, డెఫినెట్లీ అమ్మా. ఎందుకంటే ఒకనప్పుడు నా పర్సనాలిటీ ఏమిటి అన్నది మీ అందరికీ తెలిసింది. వెన్ ఐ స్టార్టెడ్ శుభలేఖ అన్న సినిమాలో. సో ఒక చిన్న రివర్టర్లా ఉండేవాడిని. అలాంటి వ్యక్తి ఇంకా ప్రయాణిస్తున్నాడంటే ఇట్స్ డెఫినెట్లీ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మీరిందాల చెప్పిన దీనికి ఏంటంటే, బహుశా నాకు నా ఫస్ట్ గురువులు డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు ఆ విత్తనాలు నాలో నాటేశారు అనుకుంటాను. వెరీ సంఖ్య ఎక్కువ కాదు, చేసింది గుర్తుండడానికి యూ హ్యావ్ టు బి మోర్ పర్ఫెక్ట్ అని చెప్పి. సరే, ఇవాళ కొబ్బరి నీళ్ళ జలకాలాడే ఈ పాట చెప్పంగానే ఎవరికి కొత్త పాటలా అనిపించదు, తెలిసిన పాట కదా అనిపిస్తుంది. అంత మెమరబుల్ రోల్స్లో మీరు విలన్గా, హీరోగా, కమెడియన్గా, సపోర్టింగ్ యాక్టర్గా, నాన్నగా, అన్నగా, ఇంకా చెప్పక్కర్లేదు, అన్ని రకాల పాత్రలు వేశారు కదా సార్. సో నటన మీది ఇవాల్వ్ అవుతూ వస్తున్న క్రమంలో మీరు నేర్చుకున్న మెళకువలు ఏంటి వివిధ దర్శకుల దగ్గర? ఇది అంటే ఈచ్ వన్ హ్యాస్ ఎ డిఫరెంట్ అడాప్టేషన్. ఇప్పుడు దీనికి పలు సందర్భాల్లో నేను చెప్పినట్టే, ఇప్పుడు మా గురువు గారు ఫస్ట్ డైరెక్టర్ విశ్వనాథ్ గారు, మీరు వారి సినిమాలన్నీ తీసుకుంటేను మధ్యతరగతి కుటుంబాల్లో జరిగే కథ, ఆ పాత్రలన్నీ అలాగే ఉంటాయి. వాటికి కళలు, సంగీతం అనండి, నృత్యం అనండి, వీటికి యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఏ పాత్ర కూడా ఎప్పుడు నిలబడి మాట్లాడదు, ఏదో ఒక ఇంట్లో పని చేసుకున్నట్టు మాట్లాడుతుంటారు. సో దానివల్ల ఏమైపోయిందంటే న్యాచురాలిటీకి బాగా వచ్చేసింది. దట్ ఈస్ వేర్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. రెండు, ఇంకో గురు జంఝాల గారు, వారి దగ్గర మధ్యతరగతి కుటుంబాల్లోనే ఉంటాయి కథలన్నీ, పాత్రలు కూడా. బట్ ఆ టైమింగ్ ఆఫ్ ద డైలాగ్ మామూలు మాటలే, రోజు మనం మాట్లాడుకునే మాటలే, బట్ ఆయన చెప్పిన విధం, ఆ విరుపు కరెక్ట్గా అలా ఉంటే తెలిసి తెలియకుండా ఒక స్పందన వస్తుంది, ఒక నవ్వు వస్తుంది. అది వారి దగ్గర నేర్చుకున్నాను. నెక్స్ట్ వంశీ గారు, అంటే వీళ్ళందరూ నా ఫస్ట్ డైరెక్టర్స్. వీళ్ళందరూ బ్యూటిఫుల్ మ్యూజికల్ డైరెక్టర్. ఆయన ప్రతిదీ నడకతో సహా మాట్లాడే తీరు కానీ అన్ని మ్యూజికల్గా ఉంటాయి. అది వారి దగ్గర నేర్చుకున్నా. నెక్స్ట్ బాపు గారు, పెయింటింగ్ ఇట్స్ జస్ట్ ఎ పెయింటింగ్ అనమాట. ఆ పెయింట్ అలా ఉండి అలా చెప్పడం అన్నది అదొకటి. నెక్స్ట్ దాని తర్వాత చేసిన సినిమా క్రాంతి కుమార్ గారు, ఎ వెరీ 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 ఫార్వర్డ్ థింకింగ్ పర్సనాలిటీ. అప్పుడు ఆ రోజుల్లోనే, ఇప్పుడు స్వాతి అనే ఒక సినిమా మీరు తీసుకుంటే, ఎ డాటర్ గెటింగ్ ది ఫాదర్ అండ్ మదర్ మ్యారీడ్, ఇట్ ఈస్ అ వెరీ బోల్డ్ సబ్జెక్ట్, యాక్సెప్టెడ్. సో వీళ్ళందరి దగ్గర ఏంటంటే ఈచ్ వన్ హ్యాస్ ఎ డిఫరెంట్ న్యూయాన్సెస్. అవి పట్టుకొని మనం ఇవి నేర్చుకున్న తర్వాత వేరే వేరే ప్లేసెస్లో అడాప్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇలా చేయొచ్చా, ఇలా చేయొచ్చా, ఇచ్చే నచ్చిన వాళ్ళు ఓకే అంటారు, లేదంటే మాకు ఇలా చెప్పేసేయండి అని వెళ్ళిపోవడం అనమాట. మీకు బాగా కలిసి వచ్చిన విషయం సార్ మీ కంఠం. అది అమ్మా నాన్నకి వాళ్ళకి గొప్ప, వాళ్ళ జీన్స్ అంతే. ఈ డైలాగ్ డెలివరీ, స్టెప్పులు వేయడం, మీరు డాన్స్ చేయడం మొదలుకొని అన్ని అప్పుడు బాగా సన్నగా ఉండేవారు కదా. చాలా 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 అందరూ అప్పుడు అన్ని బాగున్నాయా, నేను బాగున్నాయి, అన్ని బాగున్నాయి, పర్సనాలిటీ బాగాలేదయ్యా, డెవలప్ కండ రావాలయ్యా కొద్దిగా అంటారు.
ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి, అప్పుడు ఆ రోజుల్లో లేవేమో. వెళ్ళలేదు మేడం, నేను జిమ్కి వెళ్ళాను, జిమ్కి ట్రై చేశాను. బట్ అదేమైపోయిందంటే నాకు బేసిక్గా నాకు తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసి ఐ హ్యావ్ లో బీపీ. సో దాంతో ఓ రోజు ఎక్సర్సైజ్ చేస్తూ కళ్ళదిరిగి పడిపోయాను అనమాట. ఆ జిమ్ మాస్టర్ చెప్పాను ఇంకెప్పుడు నువ్వు వెళ్ళొద్దని, అది సాక్కా పెట్టేసుకున్నా. సో అయితే మరి మొన్నటి యాత్ర ఎలా అనిపించింది? రెడ్డి పాత్రలో నిజంగా ఎంత నిండుదనం వచ్చిందంటే తెరకి సార్ మీ పాత్ర వల్ల. అది ఏమో నేను అంటే ఇది మొగస్థుతి కాదు, ఇట్ ఈస్ అ వెరీ ఇన్హెరెంట్ ట్రూత్ ఆర్ నమ్మకం నాలోని. సినిమాకి ది క్యాప్టెన్ ఈజ్ ది డైరెక్టర్. ఎందుకంటే ఇప్పుడు సుధాకర్ అనే వ్యక్తి, ఇప్పుడు మీరు చెప్పిన యాత్ర 2 ఆ పాత్రలో ఐ కమ్ ఓన్లీ ఎట్ ద ఫ్యాగెట్. వాళ్ళందరినీ డిజైన్ చేసేసిన తర్వాత ఈ క్యారెక్టర్కి ఎవరు అంటే నా దగ్గర రావడం. సో నాకు వారికి ఉన్న ఒక ప్రయాణం అనుకోండి, ఒక 15 రోజులు బిఫోర్ షూట్ అండ్ తర్వాత డ్యూరింగ్ ది షూట్. బట్ ఆ పాత్రతో వాళ్ళు దగ్గర ఒక సంవత్సరంన్నర ట్రావెల్ చేస్తారు వాళ్ళు, ఆర్ ఈవెన్ 2 years 3 years కూడా. సో దాంతో ఏంటంటే ఈ పాత్ర ఎలా ఉంటే బాగుంటుంది, ఈ పాత్ర ఇలా మాట్లాడితే బాగుంటుంది అన్నది వాళ్ళు డిజైన్ చేసి దే ఆల్మోస్ట్ క్రియేట్ అండ్ గివ్ యూ ది బౌండెడ్ ఇది. దాన్ని అక్కడేంటంటే ఇందాక మీరు చెప్పాను కదా, ఇక్కడి నుంచి వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది, సరే ఇలా కాకుండా దీన్ని ఇలా చెప్తే బాగుంటుందేమో ఆలోచించండి అని చెప్పడం జరుగుతుంది. బాగుంది అంటే యాక్సెప్టెడ్, లేదంటే అది ఫాలో అయిపోదామని. సో నేను దాన్ని ఎందుకంటే ఐ బిలీవ్ సో మచ్ దే ట్రావెల్ విత్ ది క్యారెక్టర్స్. సో మీరు నాకు ఏ పాత్రకైనా కాస్త గుర్తింపు వచ్చింది అని అంటే 100% దర్శకుడు ప్రతిభే. ఐ గివ్ ది క్రెడిట్ టు. మీ గొప్పదనం సరే, మీ గురించి మామూలుగా అందరూ చెప్తూ ఉంటారు, చాలా మంచి మనిషి, చాలా మంచితనం, నమ్రత, చాలా సంస్కారవంతులు అని చెప్పి. అది వాళ్ళ మేము ప్రత్యక్షంగా మిమ్మల్ని ఎక్కువ సందర్భాల్లో కలవలేదు కాబట్టి ఇప్పుడు ఇది అంటే ఇది నిజం అమ్మా. ఇది ఇప్పుడు నా ఫస్ట్ డైరెక్టర్ గారు కె విశ్వనాథ్ గారు, మా గురువు గారు, ఆయన ప్రతి పాత్ర చూడండి అది అలా గుర్తుండిపోతూ ఉంటాయి. అది దానికి ఆయన ఎక్కడెక్కడో ఆయన ప్రయాణిస్తున్న టైంలో ఎవరెవరినో చూసి ఎక్కడెక్కడో పట్టుకుని అవన్నీ ఇంబైబ్ చేస్తారు. ఆయన చేసింది మేము చేస్తాం. నిజంగా చెప్పాలంటే డైరెక్టర్ గారు చేసింది ఇంట్లో నాకు తెలిసి ఏ ఆర్టిస్ట్ను ఒక 10% చేస్తామమ్మా, దానికే అంత పేరు వస్తుంది. ఆయనలాగా 100% చేసామంటే విల్ బి ఎక్స్ట్రాడినరీ అనమాట. సార్ వెండితెర మీద మీరు వెలగాల్సినంత వెలుగు ఇంకా వెలుగుండొచ్చు కదా, అద్భుతంగా మంచి మంచి పాత్రలు ఇంకా మీరు అంటే మీరు ఇంకా సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుని అందరినీ యాక్సెస్ చేసి మీకుండే కాంటాక్ట్స్కి, ఇండస్ట్రీలో మీకుండే పట్టుకి అని చాలామంది మీ అభిమానులు ఫీల్ అవుతారు. నిజమేనా? ఇంకా బాగా మీరు ప్రయత్నించి ఉంటే. నేను అంటే చాలా గట్టిగా నమ్మేది ఏంటంటేనమ్మా, మన సాగర్ సంఘంలో కమల్ హాసన్ గారు చెప్పారు ఉండాలండి అని. ఐ బిలీవ్ ఎ లాట్. ఇప్పుడు దాని నుంచి వి కమ్ డౌన్ ఇటుపక్కకు వస్తే, నాకు సుధాకర్ అనే వ్యక్తికి ఇటు మా అమ్మగారి తరఫు నుంచి కానీ మా నాన్నగారి తరఫు నుంచి కానీ 10 తరాలు అటు ఇటు సినిమాకి కానీ సంగీతానికి కానీ లేకపోతే నాటక రంగానికి కానీ సంబంధించి ఎవరూ లేరు. అలాంటిది నాకు ఎందుకో నాకు చాలా సందర్భాల్లో చెప్పింది, నాకు క్రికెటర్ అవ్వాలని కోరుకుండేది. అలాగే అమితాబ్ బచ్చన్ గారు, అది అక్కడికి అది అవ్వలేదు. కరెక్ట్గా ఆ పెరుగుతున్న వయసులో అమితాబ్ బచ్చన్ గారు ఆయన చూసిన తర్వాత వై నాట్ అని చెప్పి ఒక చిన్న థాట్ రావడం, ఇటు పక్క వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ప్రాక్టికల్గా సిన్సియర్గా మనం ఆలోచిస్తే ఏమీ లేని ఒక వ్యక్తికి ఇన్ని సంవత్సరాలు ప్రయాణిస్తూ ఉన్నారు. ఇవాళ మీరు కూడా నన్ను పిలిచి మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నారంటే అది భగవంతుడి ఇచ్చిన అదృష్టమే కదమ్మా. ఆశ అన్నది ప్రతి వాళ్ళకి ఉంటుంది. నాకు లేదు నేను లేదు అని అంటే అబద్ధం చెప్తున్నాను, నాకు ఉంది. బట్ నేను నమ్మేది ఏంటంటే అమ్మా, ఈ భూప్రపంచంలో ఎక్కడ పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ నవరసాలు లేకుండా ఉండవు. జీవితమే అంటారా? జీవితంలో నవరసాలు లేని మనిషి ఉండడమ్మా. వాళ్ళు మారుతూ ఉంటాయి. ఆ కోవలో నాకు అది కొంచెం తక్కువగా ఉందేమో, అలా దూసుకుపోయి నలుగురిని కలవడం ఇది అని నేను భావిస్తాను. అది చాలా బాగా దాని అంటే మీకు మీరు సమాధాన పరుచుకున్న విషయాలు, అలాగే
10 మందికి ఉపయోగపడే విషయంగా కూడా చెప్పారు సార్ ఇది. లేని వ్యక్తి ఉండి ఎవరైనా ఇప్పుడు నాకు కోపం లేదు అన్నారు అనుకోండి అమ్మా, అది కాదు, ఆయనకి చాలా తక్కువ. ఆయన కోపం ఇప్పుడు ఎవరైనా మిగతా వాళ్ళంటే గట్టిగా అరిచేస్తారేమో, అతను అన్నది కోపం అతనికి, అదే అంత ఎక్కువ అనమాట అది. బట్ మేడం విసుక్కున్నారంటే విసుక్కు కోపమే ఒక రకం. సో ఎవ్రీ వన్, అన్ని నవరసాలు ప్రతి వ్యక్తిలోనే ఉంటాయి. నేను నమ్మేది, గట్టిగా నమ్మేది అంటే పాళ్ళు మారుతుంటాయి. అంతే. విశ్వనాథ్ గారి స్ఫూర్తి తర్వాత వారితో చాలా కాలం పనిచేసే అవకాశం వచ్చిందా మీకు? రాలేదు? చేశాను నేను ఆయనతో. ఫస్ట్ శుభలేఖ, దాని హిందీ వర్షన్ చేశాను. తర్వాత ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్, సినిమా ఆడలేదు అన్ఫార్చునేట్లీ, జననీ జన్మభూమి, అది ఒక మంచి సాక్రిఫైసింగ్ క్యారెక్టర్. దాని తర్వాత సిరివెన్నెల ఆఫ్ కోర్స్ అద్భుతమైన క్యారెక్టర్, మంచి సినిమాలు చేశాను. అదే మీరు ఇందాలు చెప్పినట్టేమో సంఖ్య తక్కువ, బట్ చేసిన పాత్రలు మాత్రం బాగా గుర్తుండిపోయే పాత్రలు. అవును సార్, అవును. ఒక చాలా సెలబ్రేటెడ్ కపుల్ లాగా ఉంటారు మీరు, శైలజ గారు. అంటే మీ ఇద్దరి గురించి, అంటే మీ గురించి మాట్లాడినప్పుడు వారి పేరు పక్కనే అలా వచ్చేస్తుంది, వారితో మాట్లాడినప్పుడు మీ పేరు వచ్చేస్తుంది. మీ ఇద్దరు ఆల్మోస్ట్ స్నేహితులని చాలా కాలం చెప్పుకుంటూ వచ్చారు. అది మోర్ దెన్ హస్బెండ్. చాలా చిన్నప్పుడే మీకు పెళ్లి చూపులు జరిగింది, అంటే చూడడం పెళ్లి చూపులు లాంటివి కాకపోయినా? లేదు మా, ఇప్పుడు మన దీంట్లో ఏంటంటే మన సాంప్రదాయ ప్రకారం ఏంటంటే ఎవరైనా ఇంట్లో కాలం చేస్తే, స్పెషల్లీ అమ్మాయి ఉంది అంటే ఆ సంవత్సరం పెళ్లి చేయమంటారు. అవును, కరెక్ట్. అబ్బాయిలు అయితే అది అయిన తర్వాతని. అలాంటి సందర్భంలో తనకి అసలు బేసిక్గా హర్ గురు అని చెప్పాలి. వన్ ఈస్ పరమాచారి గారు, 2 మదర్ తెరీసా. సో హర్ లైఫ్ అలాగే డీల్ చేయాలనుకుంటుంది. సో తనకి పెళ్ళి బంధం అన్నది డిఫరెంట్. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది చెయ్యాలి అని చెప్పిన తర్వాత సరే అని చెప్పింది అన్నమాట. అప్పుడు మా గురుగారు జంజాల గారు ప్రపోజ్ చేయడం, ఆయన నోటీస్ చేయడం, తర్వాత ఇది. బట్ అది ఎప్పుడో జరిగింది, మా పెళ్లి 89లో జరిగింది అన్నమాట. 89లో జరిగింది. ఒక కాన్సర్ట్ కోసం మీరు నాన్నగారు ఆర్గనైజ్ చేసిన కాన్సర్ట్ 77లో కదా, చాలా చిన్నవారు శైలజ గారు కూడా అప్పుడు. నేను కూడా అంతేనమ్మా. ఐ జస్ట్ ఫినిష్ మై స్కూలింగ్, 11th స్టాండర్డ్ ఎగ్జామ్స్ ఫినిష్ చేసి కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు. అంటే ఆ పద్ధతి, ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటి వాళ్ళు మన జీవితంలో రావాలనుకున్నా, మరి ఆ భగవంతుడు ఆశీస్సులు ఆవిడే వచ్చారు. అది వారు కూడా మీ గురించి అదే బ్యూటిఫుల్ ఏంటది ఎమోషన్, బ్యూటిఫుల్ ఒక భావన, రెస్పెక్ట్ ఎప్పుడు వ్యక్తపరుస్తూ ఉంటారు మీ ప్రస్తావన వచ్చిన సందర్భంలో. షీఈస్ ఎ వండర్ఫుల్ పర్సన్ మా, అబ్సల్యూట్లీ. ఇది అగైన్ సిన్సియర్గా నేను నమ్మేది, వారిలో ఆవగింజంత తప్పు కూడా పట్టలేదు. నాలో ఇంకా చాలా తప్పులు ఉండొచ్చు, బట్ షీ సచ్ ఎ గ్రేట్ పర్సన్. అండ్ ఎక్కడో తను నాకన్నా ఎప్పుడూ నేను రోజు భావిస్తూ ఉంటాను, తనతో కూడా చెప్తుంటాను, షీఈస్ క్రోర్స్ ఆఫ్ కిలోమీటర్స్ మచ్ హయ్యర్ దెన్ మీ. నేను ఇంకా ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లోనే ఉన్నాను, ఇవన్నీ దాటి వెళ్ళిపోయింది. అంటే మానసికంగా ఒక డిటాచ్మెంట్లో ఉన్నారని చెప్తున్నారా సార్? డిటాచ్మెంట్ అని కాదమ్మా, నేను ఎలా అనలైజ్ చేసుకుంటానంటే, ఈ ప్రపంచాన్ని ఇంకా నేను అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచాన్ని 100% అర్థం చేసుకునే వ్యక్తి, అది డిఫరెన్స్. సో అయితే మరి మీ ఇద్దరికి సార్, వారి పాట పట్ల మీరు ఒకళ్ళకొకళ్ళు సలహాలు సూచనలు ఇచ్చుకుంటారా స్నేహితులుగా? అడుగుతూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఎక్కువ తను నాకు ఇది పెళ్ళైన తర్వాత ఆటోమేటిక్లీ ఏంటంటే పెద్ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ సార్, ఎస్పీబీ సార్. అవునవునవును. సో నేను తనతో అన్నతో పాడొచ్చాను అని చెప్పిన వెంటనే ఆ పాట ఎప్పుడైనా తర్వాత వింటుంటే, అన్న అక్కడ ఎలా పాడారే, నువ్వు ఎందుకు పాడలేదు కూడా తను ఏదో చెప్తుంది, ఏదో లిమిటేషన్స్ ఉన్నాయండి, మేము చేయడానికి ఉండదు. సో దట్ ఈస్ హౌ ఐ యూజ్డ్ టు. బట్ నేను తనకి నిజంగా అగైన్ దిస్ ఇస్ నా పర్సనల్ వ్యూ, ఇంకా రావాల్సిన రికగ్నిషన్ రాలేదని నా భావన. బట్ తనతో మాట్లాడితే ఏమంటుందంటే, ఏమండి ఒక సుశీలమ్మ గారు, ఒక జానకమ్మ గారు, ఒక వాడి జయరాం గారు, ఒక లీల గారు, వీళ్ళందరూ ఉన్న తరుణంలో నాకంటూ దగ్గర ఒక 6,000 పాటలు పాడానండి. మరి అది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ గ్రేట్ ఇదండి. సో మీరు అలా భావించారంటే ఐఎమ్ రియలీ వెరీ లక్కీ అంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ వారికి కూడా అలాగే పాడిన సంఖ్య 6,000 అయినా కూడా అన్ని గుర్తుండిపోయే పాటలు. శైలజ గారిది చాలా
చాలా విలక్షణమైన కంఠం. మంచి 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 పాటలు పాడిందని. సో దిస్ ఇస్ మా ఇద్దరి మధ్య వచ్చి ఎప్పుడైనా డిస్కషన్ వచ్చిందంటే ఇలాగే ఉంటుంది అన్నమాట. ఇట్ ఈస్ మేము నాకు తెలిసి టచ్ వుడ్ వీఆర్ మ్యారీడ్ ఫర్ 33 years. దెబ్బలాట అనేది ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదా సార్? ఓన్లీ అంటే ఏమైనా ఒక చిన్న డిస్కషన్ ఉంటుంది. అది నేను ఇందాక చెప్పినట్టు తన పట్ల మనం ఇంత తప్పు కూడా పట్టు. నా దీని మీదే షూటింగ్ అయిపోయిన వెంటనే ఇవాళ మంచి సీన్ చేశానంటే ఆనందపడిపోతుంటారు. నా కలీగ్ ఎవరో బాగా యాక్ట్ చేశాడంటే ఆనందపడిపోతుంటారు. ఐ సే దట్ ఐ ఫినిష్ మై వర్క్, ఐ జస్ట్ గెట్ బ్యాక్ లిటిల్ లేట్ అని. అక్కడే చెప్తుంటుంది వయసు వస్తుందండి, ఏజ్ వస్తుంది, కేర్ఫుల్ అనేసి. అంతే. ఇన్ఫ్యాక్ట్ చాలా ఈ విషయం అంటే సన్నిహితులకి చాలా మందికి తెలుసు, అంటే మీరు ఎంత అన్యోన్యంగా ఉంటారని చెప్పి. చాలా సార్లు మీడియాలో డిస్టర్బింగ్ వార్తలు వచ్చేసారు మధ్యలో. అది ఇప్పటికీ నా పర్సనల్ ఇంటర్వ్యూస్లో నేను చెప్పాను, తన పర్సనల్ ఇంటర్వ్యూస్లో తను మీ ఇద్దరం పక్క కూర్చొని చెప్పినా కూడా. కానీ అసలు ఎందుకు సార్ అలాంటి విషయాలు రాసినప్పుడు మీరేమి ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయమ్మా ఇక్కడ. అంటే నేను అగైన్ ప్రపంచాన్ని నేను నేర్చుకుంటున్న విషయాన్ని, అంటే మనం గట్టిగా మాట్లాడామనుకోండి ఏదో ఉంటుంది అందుకే మాట్లాడారంటారు. మాట్లాడలేదనుకోండి అది నిజం ఏంటుంది అందుకే మాట్లాడలేదు. సో రెండు విధాల మనకే ముట్టికాయలు ఎందుకు వదిలేసి. అందుకనే అవును, అందులో శైలజ గారు చాలా సెన్సిటివ్. ఎవరైనా సెన్సిటివ్. దీస్ థింగ్స్ ఇప్పుడు మనకి తెలిసి తెలియకుండా ఈవెన్ సరదాగా ఈవెన్ ప్రాంక్స్ కూడా సమ్ టైమ్స్ ఈజ్ డేంజరస్. అలా ప్రాంక్స్ చేసిన తరుణంలో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయాయి. ఆ తర్వాత బాధపడి లాభం లేదు. అవును, ఒక్కసారి ది డ్యామేజ్ ఇస్ డన్. నేను ఈ మధ్యన మా అమ్మగారు 2022లో కాలం చేశారు. మా నాన్నగారు రిటైర్ అయిపోయిన తర్వాత వారి లాస్ట్ ఆల్మోస్ట్ 10 years నాతోనే గడిపారు. నాన్నగారు 2019లో కాలం చేశారు. మా ఇంట్లో నాన్నగారు కానీ అమ్మ కానీ మా తమ్ముళ్ళు కానీ వాళ్ళకి ఏమైనా మాట్లాడాలి, మనసు విప్పి చెప్పుకోవాలి అని అంటే ఓన్లీ శైలజ. తను వచ్చిన దగ్గర నుంచి. అలాంటిది మా అమ్మగారు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకోను దీని మీద ఏమి గొడవ ఏం లేదు కదా, బాగానే ఉన్నారు కదా, నేను ఇదేంటమ్మా ఇప్పుడు ఎందుకమ్మా అనుమానం, ఇన్ని రోజులు నాతో ఉండి చూసి ఏదైనా కావాలని నువ్వు తనతోనే కదా మాట్లాడుతున్నావు, ఇది అయినా రాత్రిపూట ఇలాంటి ఆలోచించద్దు, ఇదిగో హాయిగా మాత్రలు వేసుకుని పడుకున్నాను. నెక్స్ట్ మార్నింగ్ షీ ఈజ్ నో మోర్. నౌ వాట్ షుడ్ ఐ ఫీల్? ఆవిడేంటి బెంగతో కాలం చేశారా, లేకపోతే నిజంగా హాయిగా ఏమీ లేదు మనస్ఫూర్తిగా పడుకున్నావా? ఇది ఏమైపోయింది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇది అన్నవాడికి తెలియదు. అది ఇప్పుడు నేను వాళ్ళు ఎవరికైనా వెళ్ళి ఇప్పుడు ఇది చెప్పినా కూడా మనం ఈ మధ్యన ఎవరో ఇలాగే మీరు అడిగిన దీనికి ప్రశ్నే మళ్ళీ ఉదయం ఎవరో ఒకరు ఇది పెట్టాడు, ఊరికే దాని గురించి ఎందుకు మాట్లాడడం, విడిపోతే హాయిగా ఉంటుంది కదా. నాకు అర్థం కాలేదు అది. వాడికి చీమగిలినట్టు కూడా ఉండదు అసలు పెట్టేవాడికి. అవును. సో దిస్ ఇస్ హౌ పీపుల్ ఆర్ అమ్మా. అంతే, మనం ఇంకేం చేయలేము మనం. సో దట్ ఇప్పుడు సంపాదన కావాలి. ఐఎమ్ నాట్ డిలయింగ్ ఇవాళ మీకు ఇన్ని యూట్యూబ్ ఛానల్స్, బట్ ఒక పర్సన్ని మీరు డిగ్రేడ్ చేసి ఈ మధ్యన ఎవరో సడన్గా ఎవరో చెప్పారు శుభలేఖ సుధాకర్ కన్ను మూత అని పెట్టారని. భగవాన్ క్షమించగా నేను డబ్బింగ్ చెప్తున్నాను ఇక్కడ రామానాయుడు స్టూడియోలని. నార్మల్గా ఇప్పుడు మీరు చూసారు కదా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాను. తర్వాత చూసుకుని సరే బోల్డ్ అండ్ కాల్స్, ఫోన్లు తీస్తే ఒక్కొక్కరి దగ్గర ఆల్మోస్ట్ సేమ్ పర్సన్ దగ్గర 6-7 సార్లు కాల్స్. ఏంటని ఫోన్ చేస్తే ఫస్ట్ మాణికన్న మా అసోసియేషన్ కమిటీ మెంబర్, అన్నా అంతా ఓకేనా అన్నా ఓకేనా అని. ఓకే మా నీకు ఏంటంటే అన్నా అంతా ఓకే కదనా అన్న. ఇదే అడుగుతుంటే నాకు అంతా ఓకేనా, ఇప్పుడే డబ్బింగ్ చెప్తున్నాం, ఎక్కడ ఉన్నావు, డబ్బింగ్ నేను వస్తున్నానన్నా, నేను వచ్చి నేను చూడాలి రా అన్నాను. తర్వాత నెక్స్ట్ కాల్ చూపించేసరికి చూస్తే మళ్ళీ ఇది సార్ మీరు నార్మల్గా కాల్ చేస్తే మీరు బిజీగా ఉన్నా కూడా విత్ ఇన్ 10 minutes మీరు కాల్ చేస్తారు, లేకపోతే మెసేజ్ పెడతారు, ఐ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పి.
సార్ నేను 10 కాల్స్ చేశాను సార్, మీ దగ్గర నుంచి మెసేజ్ ఏం రాలేదు, కాల్ కూడా తీసుకోలేదు. ఆయన అడిగి ఏంటయ్యా ప్రాబ్లం అంటే అప్పుడు పంపించాడు. లోపల ఏంటి టోటల్గా నేను ఎక్కడ పుట్టాను, అది తప్పే. నేను పుట్టింది వైజాగ్లో, అనకాపల్లి అని పెట్టారు. ఇవన్నీ వాళ్ళకి కావాల్సినవన్నీ పెట్టుకుని అది కెరియర్ వేసింది హెడ్డింగ్ మాత్రం. అసలు దీనికి దానికి పొంతనేమీ లేదు. చాలా మనసు కష్టం వేస్తుంది కదా సార్. ఏం చేయాలమ్మా కష్టం అంటే ఇప్పుడు చూడు, దానికి ఏంటంటే నువ్వు దాని గురించే ఆలోచిస్తూ ఉంటే తెలిసి తెలియకుండా మీరు అన్నట్టు యూ స్టార్ట్ ఫీలింగ్. ఒక డీప్ బ్రెత్ తీసుకుని వదిలేస్తే అయిపోతుంది. కరెక్ట్గా ఆ వేళ ఏంటంటే నేను ఏదో ఒక సినిమాలో ఒక గుడి ముందు కుర్రాడితో మాట్లాడుతూ ఉంటాను. ఆ గుడి తాలూకా ఇంపార్టెన్స్ అండ్ దట్ హ్యాపెన్స్ టు బి శివుడి గుడి. కరెక్ట్గా ఆ డబ్బింగ్ చెప్పినప్పుడు ఇది జరిగింది. సో మన ఇదనుకున్నా అన్నమాట, ఓకే భగవంతుడే మనకు ఆయుష్ పెంచేసాడు అని చెప్పి అని వెళ్ళిపోయాడు. అలా లేకపోతే కష్టం సార్. ఎందుకంటే ఇప్పుడుండే ప్రపంచంలో మీరేమో చాలా సౌమ్యులు, చాలా ఎక్కువ మితభాషి. నాకు అంటే నన్నేం కాదమ్మా ఇప్పుడు ఇవాళంటే ఇప్పుడు ఇలా జరిగింది, నాకు జరిగింది కనుక ఇలా మాట్లాడుతున్నాను. పాపం నేనే అట్లీస్ట్ ఐఎమ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ చేయలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా. కరెక్ట్ సార్. దట్ ఈస్ వేర్ ఇట్ హర్ట్స్ టుడే. మీరు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా, మొన్న ఎప్పుడో ఇక్కడ జస్ట్ సిట్టింగ్ ఇన్ అన్ ఎయిర్పోర్ట్, అప్పుడే మన కరెక్ట్గా హైదరాబాద్ క్రికెట్ మ్యాచ్ జరిగి మన ఇండియన్ అండ్ ఇంగ్లాండ్ టీమ్స్ వెళుతున్నాయి. కూర్చున్నాను, క్రికెటర్స్ అందరూ పక్కన కూర్చున్నారు. ఎవరో అది వీడియో చూసి ఇది ఆయన క్రికెట్ అంటే ఇష్టం, కానీ చూడండి పక్కన కూర్చున్నా ఎవరిని పలకరించలేదు. వాళ్ళెవరు నాకు తెలిసిన క్రికెటర్స్ పాత వాళ్ళు, వీళ్ళందరూ కొత్త వాళ్ళు, ఏమని పలకరిస్తాను అంతే. అంటే ఇప్పుడు అదే చాలా ఆ స్పాట్లో ఉండడమే బాగుండదు. అందరికీ సంజాయిషీలు చెప్పుకుని మన నవ్వుకి మన ప్రతి సరే ఎనీవే. బట్ ఓవరాల్గా సార్ అంటే ఇవన్నీ రూమర్స్ పబ్లిక్ పర్సనాలిటీస్కి రావడం, ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు చాలా డిస్టర్బ్ అవుతాం ఖచ్చితంగా. మీరు చక్కగా డీల్ చేసుకుని అనేక మార్లు సహనంతో మీరు సమాధానం చెప్పేస్తూ వచ్చారు. వెళ్ళిపోవడమేనమ్మా. యూ హ్యావ్ టు గో. ఇదేంటంటే నువ్వు మనకి వీఆర్ ఇన్ ఒక సముద్రంలో ఉన్నప్పుడు మనం ఈదుకుంటూ వెళ్ళాల్సింది. అవును, డిఫరెంట్ గా మాట్లాడదాం, సీరియస్ గా అయిపోతుంది. నాకు ఎప్పుడూ ఒక డౌట్ సార్, బాలు గారు మహానుభావులు తలుచుకుంటున్నాము ఇవాళ, ఎప్పుడు ఏ క్షణంలో కూడా వారిని ఎవ్వరూ మరవలేకపోయారు సార్. ఎందుకంటే కేవలం వారి పాట మాత్రమే కాదు, అంత చలాకీగా, కలుపుగోలుగా, వైబ్రెంట్గా, యాక్టివ్గా ఉంటారు. శైలజ గారు మీరు చాలా మితభాషలు ఇద్దరు, చాలా ఎలా చెప్పాలి, అల్లరి తక్కువ, మాటలు తక్కువ, అలా మితంగా ఉండడానికి కారణం ఏంటి సార్? అది వ్యక్తిత్వాలే అంటారా, నేచర్ అంటారా? అంతేనా? ఇప్పుడు ఈవెన్ మీరు శైలజ గారు కూడా హర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇస్ ఫెంటాస్టిక్. అవునవును, చాలా బట్ తను ఏంటంటే షీ డజంట్ అంటే బాగా ఒక వ్యక్తిని అర్థం చేసుకుని ప్రాబ్లం ఉండదు మన వాళ్ళ దగ్గరే. ఇది వాళ్ళ అన్నయ్య గారును తను కూర్చున్నారంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇద్దరిలో టెరిఫిక్ గా ఉంటుంది, నో డౌట్. అయ్యో అదర్వైజ్ అగైన్ దట్ రిజర్వ్నెస్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఐ ఆల్సో ఎంజాయ్. నేను ఇంట్లో ఉన్నానని మా అబ్బాయి చాలా సీరియస్ గా ఉంటాడు, అందుకంటే ఇంట్లో అల్లరి నేనే ఎక్కువ చేస్తూ ఉంటాను. అవునా? తను అదే అంటుంది, ఏమండి వాడేమో అలా ఉన్నాడు మీరేంటండి ఇలా అని. అమ్మ వాడు ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి, వాడు అలా ఉంటున్నాడు కనుక నేను ఇలా ఉంటున్నాను. బ్యాలెన్స్ చేయాలి కదా మరి, అంత డెఫినెట్ గా అదే. మీరు సినిమా యాక్టర్ అవ్వడం అన్నది సరే, మన విశ్వనాథ్ గారు ఇంట్రడ్యూస్ చేసి ఆయన స్ఫూర్తిని మీకు అలా ఇన్స్పిరేషన్ వచ్చింది. అవ్వకపోయి ఉంటే, క్రికెటర్ కూడా కాకపోతే ఏమయ్యేవారు? ఐ వాజ్ వర్కింగ్ ఇన్ తాజ్ కోరమాండల్ ఫర్ బ్రీఫ్ వైల్ కదా, బిఫోర్ సినిమా. అదే నేనంటే చెన్నై వచ్చేసాను, అంటే అప్పుడు మద్రాసు వచ్చిన తర్వాత నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అయిపోయింది. లక్ష్మీ దేవదాస్ కనకాల్ గారు మా ప్రొఫెసర్. నేను జాయిన్ అయిన ఒక 1 వీక్ 10 డేస్కి మన బుచ్చిరెడ్డి గారు, మన డైరెక్టర్ గారి చీఫ్ అసోసియేట్ నండూరు విజయ్ గారు, ఆర్ట్ డైరెక్టర్ తోట గారు వచ్చారు. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా చూడడానికి. మేడం ఏమో తెలుగు కుర్రాడు ఒక అబ్బాయి వచ్చాడని వైజాగ్, ప్రాక్టికల్స్ ఏవో జరుగుతున్నాయి వెళ్ళి చూడండి అంటే వాళ్ళు వచ్చి చూశారట, నాకు తెలియదు. వెళ్ళి మేడం గారితో చెప్పారట, వచ్చి ఒకసారి డైరెక్టర్ గారిని కలవమని చెప్పండి. నేను మళ్ళీ ప్రాక్టికల్స్ అన్నీ అయిపోయి వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్పారు, ఇలాగ వాళ్ళు వచ్చారు నేను చూశారట, డైరెక్టర్ గారిని వెళ్ళి కలవండి. ఆ సినిమా సప్తపది. బట్ అక్కడ నాకు ఛాన్స్ రాలేదు,
దాని తర్వాత నెక్స్ట్ ఆ సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ సినిమా శుభలేఖకి మళ్ళీ పిలిపించారు. ఎందుకు సార్ సప్తపది మీరు ఛాన్స్ రాకపోవడానికి? అంటే ఆయన అనుకున్న దీంట్లో నేను ఫిట్ అవ్వలేదేమో అనుకున్నారు. బట్ తర్వాత ఒకవేళ సపోర్టింగ్ రోల్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఎప్పుడు అనుకోలేదా నేను ఐ వాంట్ బి హీరోని, ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు? నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళినా ఎవరు నాతో మాట్లాడినా అన్నీ బాగున్నాయని చెప్పేసి ఒక్క దగ్గర మాత్రం పెద్ద ఇంటూ పెట్టేసేవారు, ఈజ్ మై పర్సనాలిటీ. ఓహో, అర్థమైంది సార్. సో అది పెట్టేసరికి వెన్ యూ కీప్ ఆన్ హియరింగ్ దాట్ ఆటోమేటిక్లీ మీ ఆస్పిరేషన్స్ కానీ ఇది కానీ విల్ నాట్ గో దేర్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బాడీ పెంచడానికి ట్రై చేశాను, బట్ ఐ హ్యావ్ అనదర్ మైనస్ ఇన్ మీ. సో దాంతో నేనేమో ఓకే ఉన్నది ఏదో వస్తుంది, క్యారెక్టర్ యాక్టర్స్ చేస్తాం, మంచి పేర్లు ఆన్ పారే. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఆన్ పార్ విత్ ద హీరో చేసుకుంటూ వెళ్ళాను. అది దాన్ని వృత్తిగా ఎంచుకునే అంత కంఫర్ట్, కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది సార్? ఎందుకంటే చాలా మందికి మొండి నమ్మకమే. అదే ఎందుకంటే అంటే వచ్చేసాను. ఆ కాలంలో అసలు సినిమాకి వెళ్తున్నాం అంటే మీకు తెలిసిందే, 1980s అనేసరికి ఇట్ యూస్ టు బి ఎ డిఫరెంట్ థింగ్. బట్ నాన్నగారు వాజ్ ద ఓన్లీ మ్యాన్ హూ సపోర్ట్. వెళ్ళి ట్రై చేయన్నారు. సో నాన్నగారు అంత ఇది ఇచ్చారు, ఆయన డిసప్పాయింట్ చేయకూడదు అన్న దీంతో ఒకటి స్టార్ట్ అయిపోయి లక్కీగా భగవంతుడు ఆశీస్సులు అండ్ ప్రేక్షక దేవుళ్ళు అందరికీ నిజంగా నన్ను ఆదరించారు, ఎంకరేజ్ చేశారు. అది బాటనీ పాట ఉంది, బాటనీ ఆట ఉంది దేనికి, ఆ పాట ఇద్దరికి గుర్తింపు తెచ్చిన పాట. అవును, చాలా మంచిది. అండ్ ప్లస్ ప్రాక్టికల్ సాంగ్ వాస్తవమే. సో ఆ సినిమా తర్వాత మీరు కొన్నిసార్లు సందర్భాల్లో చెప్పారు, ఇన్ఫాక్ట్ మీకు వెలుగులాగా ఆపర్చునిటీస్ మీకు వచ్చేయాలి, శైలజ గారికి వచ్చేయాలి, కానీ ఆ టైంలో గ్యాప్ వచ్చింది కదా సార్, రాలేదు. ఆ టైంలో ఎలా హ్యాండిల్ చేసుకోవాలి జీవితాన్ని? ఇంట్లో అవసరాలు ఉంటాయి, మీరు ఎవరిని అప్రోచ్ అవ్వలేరు, అండ్ అందులో బాలు గారి కుటుంబం అనే ఒక ఎక్స్పెక్టేషన్ కూడా ఉంటుంది. నా గురించి కన్నా నేను ఎక్కువ తన గురించే ఐ వాజ్ మోర్ వరీడ్. ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బట్ తన ఏంటంటే షీఈస్ అ సీనియర్ టు మీ అండ్ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి. అండ్ మన బేసిక్ దీంట్లో చూసారా, ఆ అబ్బాయిని చేసుకున్న తర్వాత ఇలా అయిపోయింది అన్న మాటలు ఎక్కువ వస్తుంటాయి. ఇవి ఏంట్రా, ఇదేంటి ఇలా అయిపోయింది అన్న బాధ ఎక్కువ ఉండేది నాకు. బట్ లక్కీగా అప్పుడున్న ఏదో ఆ టైంలో కాస్త కూస్తూ ఉన్న వస్తువులని వన్ బై వన్ అలా వెళ్ళిపోయి వీ కుడ్ లివ్ అండ్ గెట్ అలాంగ్. వస్తువులు అమ్మేయాల్సి వచ్చిందా సార్? డెఫినెట్ గా. అంటే అన్ని మధ్యతరగతి కుటుంబాల్లో జరుగుతాయి సార్ ఇవన్నీ. లక్కీగా ఏంటంటే అదేదో దోస్ థింగ్స్ అవి లేకపోయినా మనకి ప్రాబ్లం లేదు అన్న దీని మీద వెళ్ళిపోయింది. దెన్ ఒక దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే యూ గెట్ ఇన్ టు దట్ థాట్ ప్రాసెస్, ఏంటి 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 ఏంటి. అలాంటి సందర్భంలో నిజంగా నాకే కాదు, నా అలాంటి ఎంతో మందికి టెలివిజన్ అన్నది వరప్రసాదం. బట్ ఇదంతా ఇచ్చేసి అక్కడి నుంచి టీవీలో చేశాను. మళ్ళీ ఐ వాజ్ వర్కింగ్ కంఫర్టబుల్లీ, దగ్గర ఆల్మోస్ట్ 18-20 hours కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. మళ్ళీ ఎందుకంటే ఖాళీగా కూర్చున్నానని చెప్పి ఇవన్నీ, సో దట్ కంఫర్టబిలిటీ ఉంటుందని. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక లెవెల్లో ఒక ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత కూర్చుని ఆలోచిస్తే బహుశా భగవంతుడు మా ఇద్దరి మధ్య ఒక వండర్ఫుల్ అండర్స్టాండింగ్ క్రియేట్ చేయడానికి ఈ వాక్యూమ్ క్రియేట్ చేశారేమో అని నేను భావిస్తానమ్మా. ఎందుకంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్, మీరు కానీ నేను కానీ, వెన్ ద సేలింగ్ ఈజ్ స్మూత్ ప్రాబ్లం ఉండదు. అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చి అక్కడ నిజంగా ది క్లాష్ కమ్స్ డౌన్. ఆ క్లాష్ రాకుండా ఉండడానికే మాది క్రియేట్ చేశారేమో అని నేను భావిస్తుంటాను. నేను ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తాను ప్రతి సందర్భంలోనూ. సో ఐ టేక్ ఇట్ ఇన్ దట్ వే, అంతే. ఏ సందర్భంలో సార్ మీరిద్దరూ కలిసి కూర్చుని నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా డీల్ చేయాలి సమస్య అని ఉండేవా? ఉండేది మరి. నేను అందుకే నేను బేసిక్గా నేను చదువుకున్నది బీకామ్, బట్ ఐఎమ్ ఏ వెరీ బ్యాడ్ ఫైనాన్షియల్ పర్సనాలిటీ. నెక్స్ట్ అడగబోయేది అదే, డబ్బు జాగ్రత్త పర్లే మీరు నా చేతిలో ఉంటే ఇలాగే. సో టోటల్గా తనకి చెప్పేశాను నేను ఏమిటి, నా ఆలోచన ఏమిటి, నా పద్ధతి ఏమిటి, నాకు నచ్చేది ఏమిటి, నచ్చంది ఏమిటి. సో దీంట్లో ఇది అలాగే యూ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇది నచ్చదు అని అంటే దానికి ఒక అండర్స్టాండింగ్కి వస్తాం. ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు టోటల్లీ సబ్మిట్ మై సెల్ఫ్ అండ్ సే నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ. అలా వీ విల్ థింక్ అబౌట్ ఎ సొల్యూషన్. ఆ టైంలోనే తనకి చెప్పాను, మా పెళ్ళైన ఫస్ట్ డే
పెళ్ళైన తర్వాత నేను తాజ్ కోరమండల్కి నేను ఎక్కడైతే పనిచేశానో అక్కడికి వెళ్ళి కూర్చొని ఇద్దరం కూర్చొని ఇది అని చెప్పి ఆ రోజే ఐ సెడ్ ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ యూఆర్ టేకింగ్ ది ఎంటైర్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్. నాకు ఏమైనా ₹1 కావాలన్నా నేను అడిగి తీసుకుంటాను, ఎందుకు కావాలని కూడా చెప్తాను, ఎందుకు ఖర్చు పెట్టాను అని కూడా చెప్తాను. ఇప్పటికీ 33 years ఐఎమ్ ఫాలోయింగ్ దట్ ఓన్లీ. అంతేనా సార్ ఇప్పుడు కూడా? సార్ తను షీఈస్ అంటే తనకి అన్నీ ఐ థింక్ తన జీవితంలో అన్నీ చూసిందనో లేకపోతే నేర్చుకుందనో తెలియదు. ప్రతిదీ ఆ రోజుల్లోనే ₹1 సంపాదిస్తే 5 పైసలు దీనికోసం, 5 పైసలు దీనికోసం, 5 పైసలు దీనికోసం, ఇలా అన్నిటికీ సెగ్రిగేట్ చేసేసి మనకు మిగిలింది 10 పైసలు. 10 పైసల్లో 5 పైసలు మనం దాచుకుని 5 పైసల్లో బతకాలి. అంటే పొదుపు మొదటి నుంచి టెరిఫిక్గా. ఇవాళ నేను ఎంత హాయిగా ఉన్నాను, నవ్వుతూ ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అంటే 100కి 10,000% ఇట్ ఈస్ ఓన్లీ శైలమ్మ. అబ్బా, ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అన్నది చాలా డన్. అది తెలిసి తెలియకుండా మా అబ్బాయికి వచ్చింది, నా అబ్బాయికి వచ్చింది, శ్రీకర్ వాడికి వచ్చేసింది అది. సో నాన్న నటన అలాగే అమ్మ పాట రెండు వచ్చాయా? ఈజ్ అ గుడ్ జడ్జ్ ఆఫ్ ఫిల్మ్ అమ్మా. వాడు సినిమా చూసిన వెంటనే ఈ సినిమా ఆడుతుంది ఆడదు, ఇది ఇప్పుడు కాదు, వెన్ హీ వాస్ 10 years old. అప్పుడంటే మనకి ప్రివ్యూస్ ఉండేవి. సో ప్రతి సినిమా సార్ ఉండేటప్పుడు ప్రతి సినిమా ప్రొజెక్షన్ వేసి చూసేవాళ్ళం అనమాట. చూసి ఈ సినిమా ఆడుతుందంటే ఏముంది ఈ సినిమాలో అనేవాడిని, చూడు ఇది ఆడుతుందని. అలాగే ఆడేది, నాకు బ్రహ్మాండంగా నచ్చేసేది, భలే అంతే. సో బట్ అగైన్ మ్యూజిక్ అనేది ఈజ్ వర్కింగ్ ఫర్ స్పాటిఫై, ఇన్ఛార్జ్ ఆఫ్ ది ఎంటైర్ సౌత్. ఇక్కడే కొన్ని రోజులు మన సురేష్ ప్రొడక్షన్స్ క్వాన్లో పనిచేశారు. పనిచేసిన తర్వాత అక్కడ స్క్రిప్టింగ్ అవన్నీ చూసుకునేవాడు. కొన్ని సబ్జెక్ట్స్ ఓపెన్గా చెప్పాడు, డోంట్ టచ్ దీస్ సబ్జెక్ట్స్, వర్కౌట్ అవ్వదని. బట్ వాళ్ళు దీని మీద ఏదో చేశారు, నిజంగా అన్నట్టు అది మిస్ఫైర్ అయిపోయినాయి. సరే, మన వైపు ఒక నమ్మకం, ఒక బిలీఫ్ ఉంటుంది ఏంటంటే అబ్బాయికి ఎప్పుడు మేనమామ పోలికలు వస్తాయని. అలా బాలుగారి పోలికలు వచ్చాయమ్మా. ఎక్కడ అంటేను వాడు పాడ్డు, ఇందాక ఒక పార్ట్ ఆఫ్ ఇట్ ఒక పాడ్డు, బట్ పాట లేకుండా చదువుకోడు. అది సార్కి ఉండేదట అలవాటు. ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా ఏమైనా వాడికి స్ట్రెస్ బస్టర్ ఏంటంటే మ్యూజిక్, పాట. హి కీప్స్ ఆన్ లిస్నింగ్. అది వింటూ ఉంటాడు, ఇప్పటికీ వింటుంటాడు, అన్ని పాటలు వాడు వింటుంటాడు. వాడు ఇది సో అది వచ్చింది. శివ సినిమా అవకాశం సార్, వెన్ యూ మెట్ రామ్ గోపాల్ వర్మ గారు, మీకు ఏ విధమైన? నాకు ఫస్ట్ అప్పుడు ఇంకా ఇండస్ట్రీ అంతా చెన్నైలోనే ఉండేది. అవును. సో వాళ్ళ అన్నపూర్ణ స్టూడియో ఆఫీస్ ఉండేది, రమ్మన్నారు అనమాట. అక్కడ ఫస్ట్ టైం ఐ మెట్ దట్ జెంటిల్మెన్ రాము గారు. అండ్ సబ్జెక్ట్ ఇదండి, క్యారెక్టర్ ఇది. మన శివ అనే క్యారెక్టర్లో మార్పు రావడానికి ది బిగ్గెస్ట్ ఇంపాక్ట్ విల్ బి యువర్ డెత్ అని చెప్పి, సినిమాలో ఫస్ట్ సీన్ నాది షూట్ చేసింది నా డెత్ సీనే. అది ఇంపాక్ట్ ఏదని చెప్పి, దట్ ఈస్ హౌ. వారు ఆ రోజు నేను చూసినప్పుడు ఎంత కన్విక్షన్ అయితే ఉందో ఈ రోజుకి అదే కన్విక్షన్ అమ్మా. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్. అంటే అప్పుడు ఆ రోజులో నో వన్ న్యూ హూ రామ్ గోపాల్ వర్మ గారు. అవును, అదే కదా ఆయనకి బ్రేక్. అదే ఇట్ వాస్ వెరీ క్లియర్ కన్విక్షన్, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇనఫ్. ఇప్పటికీ అంతేనది. అండ్ ఆయన ఫాలోస్ అయిపోయి నాకు నచ్చింది ఇది, యాజ్ అ డైరెక్టర్ నాకు నచ్చింది, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, ఫైన్, గుడ్, కీప్ ఇట్ అప్, అంతే. ఆ తర్వాత కలవడం ఎప్పుడైనా? కలిసివాడు వన్స్ ఇన్ ఎ వే యూజ్డ్ టు మీట్. దాని తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను ఇన్ఫాక్ట్ ఈవెన్ ఐ వాజ్ సపోజ్ టు డూ ది హిందీ వర్షన్ ఆఫ్ శివ. డేట్లు అవన్నీ ఇచ్చారు. ఇది అయిన తర్వాత అన్నమాట ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ సినిమాలో మీరు హిందీ వర్షన్లో మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు, నేను తప్పించి. నా క్యారెక్టర్ జుత్సీ గారు చేశారు అన్నమాట. సరే, సమ్ రీజన్. దాని తర్వాత మళ్ళీ రాము గారిని నేను కలిసింది రక్త చరిత్ర. ఆ సినిమాలో మళ్ళీ రక్త చరిత్ర. నేను సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక రోజు ఫోన్ చేసి, హాయ్ సుధాకర్, ఎలా ఉన్నావు, ఏంటి సంగతి అన్నారు. బాగున్నాను సార్, నువ్వు ఏం చేస్తున్నా అంటే టీవీ జరుగుతుంది అనమాట, నాకు అర్జెంటుగా ఒక 3 days కావాలి, బాంబే రావాలి, వస్తావా అని. ఏ 3 days అని మా వాళ్ళు కాంటాక్ట్ చేస్తారని చెప్పారు. వెళ్ళడం జరిగింది. మా క్యాజువల్గా కూర్చొని మాట్లాడుతుంటే, హౌ ఇస్ ఇట్ ఐ ఫర్గాట్ యూ అన్నారు.
ఐ డోంట్ నో సార్ అన్నాను. ఆ, ఐ డోంట్ నో సార్. థ్యాంక్ యూ ఫర్ రిమెంబరింగ్ మీ అన్నాను. దిస్ వాజ్ ఓన్లీ 1-to-1 కాన్వర్జేషన్. అయిపోయింది, ప్యాకప్ అయిపోయిన తర్వాత నేను బయలుదేరుతున్నాను సార్ అంటే ఒక్క నిమిషం అన్నారు. ఎవరినో ఇద్దరిని పిలిచారన్నమాట. ఇందాలో ఏదో అన్నావు, థ్యాంక్ యూ ఫర్ రిమెంబరింగ్ మీ అన్నావు కదా. నేను కాదు, వీళ్ళిద్దరూ గుర్తు చేశారు. దే వర్ జస్ట్ టోల్డ్ యువర్ నేమ్, ఐ థాట్ కరెక్ట్ అని చెప్పేసి. దట్ ఈస్ హౌ హీఈస్ సచ్ ఎ పర్సన్. దాని తర్వాత మళ్ళీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఐ మెట్ హిమ్ హియర్ ఇట్ సెల్ఫ్. సార్ కాలం చేసిన తర్వాత ఇక్కడ ఉన్నానని, హైదరాబాద్లో ఉన్నానని తెలిసిన తర్వాత ఈ కాల్ మీ సెడ్ ఐ వాంట్ టు మీట్ యూ అని చెప్పేసి ఐ వెంట్ టు హిస్ ఆఫీస్ డౌన్. చాలా బరువైన విషయం గుర్తు చేస్తారు సార్ మీరు. నేను నాకంటే ఇది ఈ శరీరం ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు తెలిసో తెలియకుండానో ఆ గిల్ట్ అన్నది నాలో ఉండిపోతుందమ్మా. ఎందుకంటే బాగా గుర్తు, July 13th మేము రామోజీ ఫిలిం సిటీలో మేము షూటింగ్ చేస్తున్నాం. అమ్మ అనే సీరియల్. సార్ ఫోన్ చేశారు, నాకు తెలుసు మీరు అక్కడ వర్క్ చేస్తున్నారు, పీక్ కోవిడ్ పీరియడ్లో. అవును. యాజ్ యూజువల్ ఫస్ట్ క్వశ్చన్ అవసరమా అన్నారు. తప్పదు కదా సార్ అన్నాను. అయిపోయింది, ఇదంతా మాట్లాడు. ఏంటి ప్రికాషన్స్, ఏమిటి సంగతి, సమాచారాలు అని చెప్పాను. అవుట్డోర్ షూటింగ్ చేస్తున్నారంటే చేస్తున్నాం. మరి అక్కడ ఏంటని, ఏదో ఈ మస్కిటోకి మందు కొడతారు చూసారు సార్, పొగ అలాంటిది ఏదో కొడుతున్నారు. మరి అది ఉంటుందా అని సేపు అని ఆయన చమత్కారం. లేదు సార్, మళ్ళీ ఆ విండ్ ఎటు వెళ్తుంది, దాన్ని దూరం చేస్తున్నారు. నేను ఎందుకు అని, నాకు ఎప్పుడూ వాడిని ఎందుకు అని అడిగే ధైర్యం ఎప్పుడూ లేదు, అడగలేదు కూడా. అవన్నీ అయిన తర్వాత అప్పుడు చెప్పారు, పడతా తీగాకి రావాలండి అని. ఆ వేళ ఎందుకో అమ్మా ఇప్పుడు నార్మల్గా అలాగా అండి అని వాడిని ఎందుకో, మాకే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు సార్, మీకు ఇంకా జాగ్రత్తలు తీసుకుంటారన్నాను. వచ్చారు ఈ కేమ్ 1-to-1 ఎన్నో సందర్భాల్లో కలిసాము. బట్ ఆ వేళ ఎందుకో కొన్ని విషయాలు మాట్లాడారు. అవన్నీ అయిపోయింది, సరే అనుకున్నాను. వెళ్ళిపోతూ మీరు ఎప్పుడు వస్తున్నారండి అని అడిగారు. అవుతుంది సార్ 25th అన్ని రోజులు ఉంటుంది. లేదు సార్, ఈసారి మళ్ళీ లాక్డౌన్ వచ్చా అదే అలా ఆపకూడదు అంటున్నారండి అని. మేము మంచిదండి, చేసి వచ్చేయండి. వారి నోట్ అంటే నేను విన్న లాస్ట్ మాట, రేపు నేను వెళ్తున్నాను అన్నారు. నెక్స్ట్ ఐ సా దట్ జెంటిల్మెన్ ఓన్లీ లైక్ డౌన్. నాకు ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకళ్ళు పరిచయం లేని వాళ్ళు, పరిచయం ఉన్నవాళ్ళు, వారి ప్రస్తావన తీసుకురాకుండా ఉండరు. వారి పాటల్లోని, వారి మాటల్లోని వారికి వచ్చిన సులేస్ అవన్నీ చెప్తున్నప్పుడు ఐ ఫీల్ సో గిల్టీ దట్ వీళ్ళకి ఆయన ప్రేమను దూరం చేశాను, ఆయన ప్రేమను వీళ్ళకి దూరం చేశాను. అది అంటే అంటూ ఉంటారు. ఇది కాదు. తర్వాత ఎవరు అన్నారు, ఎందుకయ్యా అలా చేసావు, నాకు ముందు అర్థమయ్యేది కాదు. తర్వాత వాళ్ళు ఆయన ఎక్కడ ఎంతమంది వచ్చి చెప్పినా సుధాకర్ అక్కడ ఉన్నారు. అంత నమ్మకంతో వచ్చిన వ్యక్తికి నేను ఐ కుడ్ కీప్ అప్ మై వర్డ్. అది దట్ ఆల్వేస్ ఇస్ ఎ పెయిన్ ఫర్ మీ. ఇది ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు టేక్ ఇట్. ఇంక నేను ఏం చేయలేను దానికి. ఐ హ్యావ్ టు బేర్ ఇట్ అండ్ గో. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇంకేం చేయలేము. దట్స్ ఇట్, అయిపోయింది. అందుకనే ఇప్పుడు ఇంకెవరినైనా ఇంట్లో కూడా నేను ఎవరికి ఏదైనా అంటే ఐ సే ద చాయిస్ ఇస్ యువర్స్. నీ ఇష్టం. సాడ్ అంటే హీ వాజ్ మేజర్. ఏంటంటే మా సార్ ఆయన పాట, ఆయన వ్యాఖ్యాతగా, యాంకర్గా, ఆయన యాక్టింగ్, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవన్నీ ఒక శిఖరం అయితే, ఈ వాజ్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. అదొక శిఖరం. అవును కదా. మిస్ దట్, ఆ మంచి మనిషిని మిస్ అయిపోతున్నాం. అది దట్ ఈస్ వేర్ వి మిస్. నాకే కాదు, అంటే మాకు కుటుంబానికి సంబంధించి ఇది, బట్ ఎంతో మందికి వారి గాత్రం ద్వారా, వారి పాట ద్వారా he has given solace.
మీకు ఎలా సార్ మంచి చెడు ఎలా చెప్పేవారు మీకు శైలజ గారికి? వారి ఇంటి పెద్ద కదా, అంటే నాకు ఎప్పుడు లేదమ్మా. నాకు 33 ఏళ్లలో ఎన్నో సందర్భాలు వారింటికి రావడం, నేను కలవడం, ఎప్పుడు అసలు కొన్ని విషయాలు ఎప్పుడు ప్రస్తావన లేదు. చెప్పాను కదా, రామోజీ ఫిలిం సిటీలో వీఆర్ సిట్టింగ్ డౌన్. ఇప్పుడు ఎందుకు సార్ భోజనం అండి? లేదు, మీకు ఇష్టమైన కంది పచ్చడిని మజ్జిగ పులుసు చేయించండి అండి అన్నారు. అండ్ 1-to-1 దట్ డే సో మెనీ థింగ్స్ హీ వాస్ టాకింగ్, జస్ట్ లిస్నింగ్ అనమాట. అప్పుడు కూడా నాకు ఎందుకు నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను కూడా నాకు అప్పటికి కూడా రాలేదమ్మా ఈ పుచ్చిబుర్రకి. ఐ వాజ్ జస్ట్ లిస్నింగ్. అలాగే సార్, అలాగే అండి, అలాగేనండి, అలాగేనండి, అంతే. అలాగేనంటూనే అయిపోయింది. అసలు ఊహకి కూడా ఎక్కడ ఎవరికి షాక్ సార్ అందరికీ. అంటే పుట్టిన వాళ్ళందరూ వెళ్తారని థియరిటికల్ గా తెలిసిన ఆ టైంలో ఆ పరిస్థితుల్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పోనీ మా వాళ్ళందరూ ఫోటో అడిగారు. ఇప్పుడు ఇంతగా ఆ ఫోటో అన్నాను. లేదు మళ్ళీ సార్ ఇంత కంఫర్టబుల్గా ఇంత ఫ్రీగా ఎప్పుడు దొరుకుతారు మనకి, ఆ రిక్వెస్ట్ కూడా అడిగా. సో అప్పుడు మీరు ఆర్ఎఫ్సీలో ఎంత కాలంగా షూట్ చేస్తున్నారు? అప్పటికి ఆల్రెడీ ఐ వాజ్ దేర్ ఫర్ మోర్ దెన్ 20 days. 20 days అండ్ యువర్ కాన్ఫిడెంట్, ఏదో అంటే జాగ్రత్తలు తీసుకుంటారు, ఏం కాదు లేరమ్మా. వి వర్ ద ఓన్లీ పీపుల్, మా యూనిట్ ఒక్కటేను. ఎందుకు ఫోటో అని అన్నాను అనమాట. తర్వాత వాళ్ళు అడిగితే అడిగాను సైడ్లో, తందే ఉందండి. సరే వీళ్ళకి చెప్పాను అనమాట, సార్ ఏమో నేను మళ్ళీ సెట్లోకి వెళ్ళేటప్పుడు వస్తాను, నేను భోజనం అయిపోయింది, అది జస్ట్ టేక్ లిటిల్ రెస్ట్, నేను బై. సో మనం ప్లాట్ఫామ్లో పెట్టేద్దాం, అందరం కలిపి ఒకే ఫోటోది. మీరు నంబర్ 97 photographs తీసుకున్నారు. నేను ఒక ఫోటో అన్నా, పాపం తీసుకొని ఉండి అని అన్న వ్యక్తి తర్వాత మధ్యలో ఎప్పుడో అన్నారు మేడం, అప్పుడప్పుడు మీరు చెప్పిన మాట కూడా వినాలి నేను అని. 97 photographs. ఓన్లీ థింగ్ ఇస్ నో సెల్ఫీస్. కొంచెం ఆ గ్యాప్లో పెట్టి తీసుకున్నారు. ఇండివిజువల్ కాదు, పక్కన నిలబడండి అని చెప్పి తీసుకున్నారు. వర్క్ అయింది. పోనీ దాని తర్వాత ఏమైనా మా దగ్గర నుంచి ఎవరికైనా గిడించిన వెళ్ళిందంటే, మేము we were there for the next 20 days. No one trusted anything. We worked comfortably. Where, how అన్నది అది $1 million క్వశ్చన్. అంటే కాస్త సమాధాన పడినప్పుడు అనిపించేది గంధర్వ లోకం నుంచి దిగొచ్చారు, ఆ పాటని ఇక్కడ వినిపించి వెళ్ళిపోయారు, ఇవన్నీ చెప్పుకుంటాం కానీ సార్ మనిషి వెళ్ళిపోవడం అనేది ఇవన్నీ మనల్ని మనం ఇప్పుడు ఒక్కొక్కసారి నేను ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు కూడా అది అనిపిస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు సీనియర్స్ ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది వచ్చారు. ఒక కాలం తర్వాత వాళ్ళందరూ పాడలేకపోయారు. ఇవాళ నేను ఎవరిని కలిసినా, ఎవరు నాతో మాట్లాడినా, వారి ప్రస్తావన వచ్చినప్పుడు ఉంటే ఇంకెన్ని మంచి పాటలు పాడేవారేమని ఇవి ఆలోచిస్తుంటే ఒంటరిగా కూర్చున్నప్పుడు భగవంతుడే బహుశా చిరస్థాయిగా వారికి ఆ పేరు మిగిలిపోవడానికి తీసుకెళ్ళిపోయారేమో అనిపిస్తుంటుంది. ఇది చెప్తున్నా, ఇది మనకి మనం సొలేస్ అనుకోవడమేనమ్మా. బట్ ద డ్యామేజ్ ఇస్ డ్యామేజ్, దట్స్ ఐ థింక్ అది ఇర్రిప్లేసబుల్ డ్యామేజ్. సో ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్. సో ఎవ్రీ డే ఇట్స్ అ పార్ట్ ఆఫ్. సార్ కోవిడ్ చాలా మంది జీవితాల్ని మార్చేసి చాలా మంది ఆలోచన విధానాల్ని కూడా మార్చింది, బోత్ పాజిటివ్లీ అంటే ఏంటంటే జీవితం అనే ఆపర్చునిటీని మనం ఆ టైంలో గ్రహించాం అని చాలామంది చెప్పిన సందర్భాలు ఉంటాయి. మీకు ఏ విధంగా అంతటి ఒక విపత్తు ప్రపంచవ్యాప్తంగా రావడం, మన కళ్ళారా మన తరంలో అటువంటిది ఒకటి చూడడం, మీకు ఏమనిపించింది సార్ ఆ టైంలో? కళ్ళ ముందు మన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అదొకటమ్మా, అది తప్పసి మీరు ఇందాలన్నట్టు పుట్టిన ప్రతి వాళ్ళు ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోవడం, ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నేను అర్థం చేసుకున్నది కోవిడ్ అన్న తర్వాత ఏంటంటేనమ్మా, మనిషి అన్నవాడికి భయం అన్నది వాళ్ళలో ఉంటే చాలా క్రమశిక్షణతో ఉంటాడు. ఆ భయం అన్నది లేకపోయేసరికి దేనికి భయపడాలి? అదే చెప్తాను, చావు అన్న దానికి భయం అన్నది, చావు అనే భయం ఉండాలి అన్న భయం ఏదో ఒకటి, అది చావు అన్నది భయం. ఆ భయంతో ఎంత క్రమశిక్షణగా ఉన్నాడు, పద్ధతిగా ఉన్నాడు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఫాలో చేశాడు. తర్వాత అదేమీ లేదు, ఇది ఉట్టుటేట అనేసరికి చూడండి మళ్ళా అగైన్ తోక బయటకు వచ్చేసేది. భయం అన్నది ఏంటంటేనమ్మా, ఇట్ ఈస్ నాట్ ఫియర్ అన్నది తెలిసి తెలియకుండా ఇట్ గివ్స్ యూ అ డిసిప్లిన్ ఇన్ లైఫ్. ఇప్పుడు పాత రోజుల్లో తీసుకుంటే అమ్మ నాన్న అంటే భయం,
అమ్మ కన్నా నాన్నంటే భయం. ఇవాళ ఉన్న రోజుల్లో అది పోయింది. టీచర్ అంటే భయం ఇవాళ రోజుల్లో పోయింది. అందుకే ఇవాళ పిల్లలు అలా ఉన్నారు, ఆ రోజుల పిల్లలు అలా ఉన్నారు. అమ్మ చెప్పింది వినకపోయినా నాన్న చెప్పింది టీచర్తో చెప్తాననేసరికి అమ్మో అనేది. ఇవాళ చెప్తే చెప్పుకో అలా లెవెల్కి వచ్చేసరికి ఏంటంటే అది నీలో ఉన్న క్రమశిక్షణ చంపేస్తుంది. నేను ఆలోచించి నాకు అర్థమైంది, నేను రైటర్ రాంగా అని నేను అన్ను, బట్ నేను అర్థం చేసుకున్నది ఆ భయం ఉన్నదే ఉన్నప్పుడే. మనిషి ఉన్నప్పుడు పర్వాలేదు. దీనికి మీరు అడగచ్చు, మీరు ఎలా అంటారండి? నేను ఆలోచించే విషయం ఎలా ఉంటుందంటేనమ్మా, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఒక అమెరికావో లేకపోతే ఒక సింగపూరో ఒక మలేషియా వెళ్ళామనుకోండి, మనం తినేసిన చాక్లెట్ పేపర్ కూడా ఎక్కడ ఉందా డస్ట్బిన్ అని చూసి అక్కడ వెతుకుతాం, పడేస్తాం. అదే తిరిగి ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ పక్కనే పడేస్తాం శుభ్రంగా. నువ్వు రోడ్డు మీద దుమ్మేస్తాం ఇష్టం వచ్చినట్టు. ఎందుకు అది అక్కడ ఎందుకు చేయట్లేదు? సో తెలిసి తెలియకుండా ఏంటంటే దట్ ఈస్ మిమ్మల్ని ఒక క్రమశిక్షణలో పెడుతోంది, అవును, ఒక పద్ధతిలో పెంచుతోంది. దానివల్ల ఏంటి, ప్రకృతి అందంగా ఉంటుంది, క్లెన్లీనెస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ నీట్ అండ్ క్లీన్. ఇక్కడ ఎవడు పట్టించుకోడు అనేసరికి దట్ ఈస్ వాట్ వీఆర్ లూసింగ్. అర్ధరాత్రి 3 గంటలకైనా కూడా అక్కడ రెడ్ లైట్ సిగ్నల్ దగ్గర ఉందంటే యూఆర్ స్టాపింగ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎంటైర్ స్ట్రీట్స్ అన్నీ ఖాళీ. ఆ సిగ్నల్ వచ్చే వరకే వెయిట్ చేసి వెళ్తాం. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అది రాకముందే బయలుదేరిపోయిపోతున్నాం. దట్ ఈస్ వేర్. దానివల్ల అంటే ఇట్ ఈస్ సి అవన్నీ మన జాగ్రత్త కోసం చేసినవి. మీరు ఎలా సార్, మీకు ఎలా ఉపయోగపడింది భయం? అంటే ఒక భయం కాకపోయినా భక్తి, ఒక అలర్ట్నెస్, ఒక నాకు భయం అన్నది బిగినింగ్ నుంచి ఉండేదమ్మా. ఎందుకంటే నువ్వు ఏం కోల్పోతామని భయం అంటే ఆరోగ్యం, నాట్ అబౌట్ అంటే కోవిడ్ గురించి కాదు. భయం అన్నది బేసిక్లీ నాలో ఎలాగంటే రైట్, నేను చెన్నై వెళ్ళిన దగ్గర నుంచి ఏమి చూసుకుని నేను వచ్చేసాను అన్న దీంతో వచ్చాను. ఓకే, మనకు అవకాశం వచ్చింది, దీన్ని నిలదొక్కోవాలి అని తెలిసి, ఆ నిలదొక్కుకోవడానికి తెలియకుండా నాలో ఒక క్రమశిక్షణ వచ్చేసింది, ఒక పద్ధతి వచ్చేసింది. దట్ హెల్ప్ మీ. అది ఇంట్లో ఇప్పుడు మన ఇంట్లోనే అమ్మా కోవిడ్ అన్న దీంట్లోనే లేకపోయినా, ఇంట్లో ఎవరు కోవిడ్ పేషెంట్స్ లేకపోయినా కూడా కలిసి భోంచేద్దాం అనుకున్నది లేదు కదా. ఏమో నలుగురం కలిసి భోంచేస్తే ఎక్కడి నుంచి ఏదైనా వచ్చి నలుగురికి వచ్చేస్తుందేమో, అప్పుడు చూసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు, ఎవరు ఉండరేమో అని చెప్పేసి అందుకనే ఒకళ్ళు అలా 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 అయిపోయింది జీవితం. అవును, తెలియకుండా ఇట్ హస్ టాట్ యూ దెర్ విల్ బి ఎ డే వెన్ యూఆర్ గోయింగ్ టు లివ్ అలోన్. అది ఇప్పుడే అనుభవించేసేయాలి. కరెక్ట్. దట్ ఈస్ వాట్ ఐ లెర్న్డ్. కలికాలం గురించి ఏవో వింటాం, అన్నీ చూసాం. బట్ ఇవన్నీ సరే సార్, ఇవన్నీ తాత్వికత, మనం చూసిన జీవితాన్ని బట్టి కష్టాలు నష్టాలు ఇవన్నీ, మీకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది సార్ లైఫ్? 24 hours అమ్మా. 24 hours? ఓకే. భగవంతుడు ఇది ఇచ్చిన పెద్ద వరప్రసాదం అమ్మా మనకి జీవితం అనేది. అవును, మనిషిగా పుట్టడం అనేది ఎంత ఇది. చూడండి, ఇప్పుడు ఆయన ఎన్నో జీవరాశులు సృష్టించారు, బట్ అన్నిటికన్నా మనకి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే మాట్లాడగలుగుతాం, ఆలోచించగలుగుతాం, విశ్లేషించగలుగుతాం. ఇంత జ్ఞానం ఇచ్చాడు మనకి, మిగతా వాటికి లేవు అవి. బట్ దాన్ని మనం సక్రమంగా వాడుకుంటున్నామా లేదా అనేది మళ్ళీ మీ చేతుల్లోనే వదిలేశాడు. అది ఐ ఫీల్ హ్యాపీ. నా ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఒకటేనమ్మా, దేర్ వాజ్ ఎన్ ఎస్టర్డే, దేర్ మే బీ ఎ టుమారో, దేర్ ఈజ్ ఎ టుడే, ఎంజాయ్ టుడే. సో వాట్ డు యు ఎంజాయ్? ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీథింగ్. భోజనం మీ రోజు పొద్దున్న వంట బాగుంటుంది కదా సార్? బాగుంటుందమ్మా. తను ఏం చేసినా కూడా ఐ ఎంజాయ్ దట్. ఇప్పుడు మీరు ఫోన్ చేశారు, రావాలి అన్నారు, దిస్ ఐ ఎంజాయ్. అది మాత్రం మేము నిజంగా వి ఆర్ బ్లెస్డ్ బికాజ్ ఐ ఎంజాయ్ దిస్ ఇస్ ఎవ్రీథింగ్. అదే దిస్ ఇస్ ఎంజాయ్మెంట్ అంతే. మీకు అంటే ఏమైనా కావాలి అని కోరికలు లేవా, ఆశయాలు? ఈ పాత్ర ఉంటే బాగుండు, లేకపోతే నేను నా కోరిక 24/7 కెమెరా మీద ఉండాలమ్మా. అది అంటే ప్యాషన్ ఉంది బాగా మీకు నటన పట్ల. 24/7 కెమెరా ముందు ఉండాలి, నటించాలి, డైలాగ్ కరెక్ట్గా చెప్పాలి, దాంట్లో ఏమైనా ట్రై చేయాలి, ఇవన్నీ ఉన్నాయి.
ఐ వుడ్ లవ్ టు బీ బిజీ. నాకు అంటే సృష్టిలో భగవంతుడు అన్న వాడమ్మా ఎంతలాగా ఇది ఉంటుందంటే, తనకి రిలాక్స్డ్గా హాయిగా ఇంట్లో దేవుడు భక్తి పూజ, బట్ తనకి ఇలాంటి లైఫ్ వస్తుంది. ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్ ప్రోగ్రామ్ ఇదని బా అంటుంది. నాకు రివర్స్, నాకు కావాలనుకుంటాను. మనం ఎక్కడెక్కడ నేర్చుకోవాలో లేదు అనుభవించాలి అని భగవంతుడు నిర్ణయించు. సో అదేంటంటే అందుకనే ఇది ఆలోచిస్తున్నప్పుడు ఏమైపోతుందంటే, మళ్ళీ నేను పాజిటివ్గా అనేది నీ ఎనర్జీస్ అన్ని స్పేర్ రెడీగా పెట్టుకో. టుమారో నీకు యూఆర్ గోయింగ్ టు గెట్ దిస్ డే, దెన్ యూ యూజ్ దిస్ ఎనర్జీ. దట్ ఈస్ హౌ ఐ గో డౌన్. బట్ ఇప్పుడు చాలా బిజీగానే ఉన్నారు కదా సార్, సీరియల్స్ అవి? సీరియల్స్ లేదమ్మా, ఇప్పుడు లేదు, మొత్తం ఆగిపోయాయి సీరియల్స్. నేను చేయటం లేదు ఇంకా దాని మీద. ఎందుకంటే ఇదివరకు ఉన్న మెటీరియల్ దొరకట్లేదు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు పర్ఫార్మెన్స్ కానీ కథలు కానీ పాత్రలు కానీ అంత ఇదిగా ఉండట్లేదు. అండ్ తర్వాత ఏది చేసినా మనం దాన్ని చాలా చిత్తశుద్ధితో చేయాలి. అది నా భావన. అది నేను తప్పయి ఉండొచ్చు, ఐ మే బి రాంగ్. చేసేస్తాం అనుకుంటే చేసేస్తాం అనుకోండి. లేదు, ఒకానప్పుడు ఒక కాలంలో నాకు పని లేదు, భగవంతుడు పని ఇస్తున్నప్పుడు దాన్ని అంత పర్ఫెక్ట్గా చేయాలి, దానివల్ల నాకు ఈ థాట్ ప్రాసెస్ వచ్చిందా అన్నది కూడా తెలియదు. మరి అక్కడ నాకు ఎందుకో జెల్ అవ్వట్లే అయిపోతుంది అనమాట. వాళ్ళందరూ ఏదో క్యాజువల్గా చేసేసి వెళ్ళిపోతా. ఎవడు నాకు ఎవడు చూస్తాడండి అన్న మాట విన్నప్పుడల్లా ఒక కత్తి పెట్టి పొడిచినట్టు ఉంటుంది. మరి ఎందుకు తీస్తున్నావండి అంటాను నేను. ఎవడు చూస్తాడండి అని ఎప్పుడైతే మీరు ఆ క్వశ్చన్ వేశారు, దెన్ వై వేస్ట్ టైం, వై వేస్ట్ యువర్ టైం, వై వేస్ట్ మై టైం? ఇంతమంది ఆ ప్రొడ్యూసర్ పాపం, అతను నిజంగా అప్పు తీసుకొస్తున్నాడా, ఇల్లు తాకట్టు పెట్టి తీసుకొస్తున్నాడా, పెళ్ళం పుస్తులు తాకట్టు పెట్టి తీసుకొస్తున్నాడా, ఏమైనా అమ్ముకుని తీసుకొస్తున్నాడా తెలియదు. వై ఆర్ యూ కిల్లింగ్ హిమ్? ఈ భావన నాకు ఎందుకో ఈ మధ్యన ఎక్కువ అయిపోయిందమ్మా. అది మరి ఐ డు నాట్ నో, నేను రైట్ ఆర్ రాంగ్ అని నాకు తెలియదు. బికాస్ ఆఫ్ ఏజ్ అని అనుకుంటే అలా అనుకోండి, లేదు పని లేని రోజులు గుర్తుండి ఆ పని వచ్చినప్పుడు సక్రమంగా చెయ్యాలి అన్న భావంతో వచ్చిందా ఈ ఆలోచన నాకు తెలియటం లేదు. దట్ ఈస్ వేర్ ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్. తను అదే చెప్తూ ఉంటుంది అన్నమాట, అందరూ మీలాగే ఉండాలి అని అనుకోవడమే పెద్ద తప్పండి అని. తప్పు, ఐ అగ్రీ టు రైట్. అంటే ఇప్పుడు మరి సీరియల్స్ మీరు వద్దనుకుని మీరు కొంచెం డిస్టెన్స్ అయ్యారు. లాస్ట్ మీరు చివరిగా చేసిన సీరియల్ అమ్మ. అది ఒక పాట నాకు ఇంకా అమ్మ. తర్వాత తమిళ సీరియల్స్ లో కూడా యు వర్ వెరీ ఐ డిడ్ ఆఫ్టర్ దట్ సైమల్టేనియస్లీ వన్స్ ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు అది చేస్తున్నారండి, వాళ్ళు ఎక్కువ మేము తక్కువ అన్న మాట వస్తుంది. ఓహో, అది బ్యాలెన్స్ చేసుకోవాలి మళ్ళీ. నాకు మేజర్ ఏంటంటేనమ్మా, అంటే ఇది అగైన్ తమిళ్ వాళ్ళు కానీ, కన్నడ వాళ్ళు కానీ, మలయాళం వాళ్ళు కానీ, వాళ్ళ భాష మీద వాళ్ళకి చాలా మక్కువ. అవును, దానికి చాలా ప్రాముఖ్యత. అండ్ దెన్ వాళ్ళ సీన్స్ కానీ అవి కానీ చాలా అందంగా ఉంటాయి. రొటీనే ఉన్నా కూడా దాంట్లో ఒక చిన్న భిన్నంగా ట్రై చేస్తారు. మనకు అదేమి లేదమ్మా, మోసగా కొట్టుపెట్టేస్తాం అన్ని. ఆ టైంకి ఏదో కావాలి, అయిపోయింది. ఎందుకంటారు సార్, కథల్లో లేదు అసలు ఎమోషన్ అండ్ ఒక సమాజంగానే ప్యాషన్ పట్టు రాలేదు. ఐ థింక్ యాజ్ పీపుల్ ప్యాషన్ షుడ్ బి దేర్. పాట కూడా అంతే కదా సార్, నిజం చెప్పాలంటే. మీరు ఇట్ ఇస్ నాట్ టు బీలిటిల్ ఎనీవన్ అమ్మా. ఇఫ్ యు వర్క్ విత్ ఫోర్త్ అసిస్టెంట్ ఇన్ అ తమిళ్ సీరియల్, ఖాళీగా కూర్చుంటే మనం కూర్చొని, సార్ నా దగ్గర ఒక 2-3 లైన్లు ఉన్నాయండి చెప్తానండి అంటారు. కథలు చెప్తాను. మన వాళ్ళకి తెలుగు చదవడమే రాదు ఇక్కడ. అది పెద్ద తేడా. అండ్ కాబట్టి మీరు ఇప్పుడు ఇలా చేయడం కంటే ఇట్స్ బెటర్ టు వెయిట్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ కన్నా ఏమైపోతుందంటే, సింపుల్ ఎగ్జాంపుల్, సడన్గా స్వప్న గారు తెలుసు నాకు, మీరు ఏదో పొరపాటున ఏదో ఒక సీరియల్ చూస్తారు, ఎందుకో దాంట్లో ఏదో ఒకటి మీరు ఏమిటండి మీరు. ఇది నా జీవితంలో బాగా జరిగేది ఏంటంటే, శైలమ్మ షీ డజంట్ సీ సీరియల్స్. పొరపాటున ఏదో చూసిన తర్వాత ఏమిటండి అని అప్పుడు చెప్తామండి, అవేళ్ళు నేను చాలా అప్సెట్ అయిపోయి ఉన్నాను, అడిగేవు ఎందుకో ఇది. అప్పుడు ఏమండి అవన్నీ వద్దు, మనం అనుకున్నది ఏంటి, వర్క్ ఇస్ వర్క్, అక్కడ
కాంపౌండ్ వాల్ ముందే వదిలేయాలి, ఇంట్లోకి తీసుకురాకూడదు అన్నారు కదా, దీనికి. సో ఇవేమిటి అయిపోయిందంటే ఇప్పుడు టుడే ఇట్ ఈస్ శైలజ, టుమారో ఇట్ ఈస్ అగైన్. బయట వెళ్తున్నప్పుడు అసలు వాళ్ళు మాట్లాడే మాటలు వింటూ ఉంటే అసలు ఇంకా మీకు అర్థమవుతుంది ఎలాగని. ఏం సమాధానం చెప్తాను? దట్ ఈస్ వేర్ ఐ థాట్ సో లెట్ మీ గెట్ అవే, అక్కర్లేదులే చాలే అనిపించింది సార్. మరి ఇప్పుడు మరి కాలక్షేపం మీకు అంటే కాలక్షేపం కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, మీరు పొద్దు నుంచి సాయంత్రం దాకా వి ఆల్ వేకప్ టు సంథింగ్ కదా సార్. అందులో బాగా నాకు వర్క్ ఉంది అంటే ఇంట్లో పని కానీ ఏదైనా ఉంది అంటే ఐఎమ్ అబ్సల్యూట్లీ ఆన్ టైమ్ అండ్ డూయింగ్. పని ఏమీ లేదు అని అంటే నాదో చెత్త ఫిలాసఫీ, బట్ చాలా మంచి ఫిలాసఫీ అనుకుంటాను. మనిషి అన్నవాడు ఏ తప్పు చేయింది నిద్రపోతున్నప్పుడే, అందుకే నిద్రపోతూ ఉంటాను. ఇది చాలా మందికి మీరు భరోసా కల్పించి ఒక కొత్త మార్గం చూపించారు. నిజమే, ఎవరితో గొడవ ఉండదు కదా, గొడవ ఉండదు, మనం హాయిగా ఉంటాం, పడుకుని ఉంటాను. ఇట్స్ రాంగ్ ఫిలాసఫీ అనుకోండి. ఏముంది సార్ మీరు అన్నట్టుగా ఒక పాయింట్ లో ఆలోచిస్తే ఎంత చేసి ఏమిటి అనే ఫీలింగ్ వస్తుంది. అంటే ప్రయోజనాత్మకంగా మీకు వచ్చి మంచి వరకు మీరు తప్పకుండా. నాకేంటంటే ఈ ఎనర్జీ అంతా నేను ఐ స్టోర్ ఇట్. నాకు మీరు షూటింగ్ ఉంది అని అంటే 24/7 వరుసగా నిద్ర లేకుండా ఒక వారం రోజులు పనిచేయమన్నా ఎట్ దిస్ ఏజ్ ఐ హ్యావ్ ద ఫుల్ ఎనర్జీ. అండ్ అప్ టీన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలా మంది చెప్పారు, సార్ మీరు మార్నింగ్ 5:30కి మీరు వచ్చినప్పుడు ఎలా ఉన్నారో, నౌ ఇట్ ఈస్ 3:30 అండి, వీఆర్ ప్యాకింగ్ అప్, యూఆర్ స్టిల్ ద సేమ్. సో ఐఎమ్ ఛానలైజింగ్ నా ఎనర్జీస్ అని పర్ఫెక్ట్గా ఛానలైజ్ చేసుకుంటున్నాను. ఎక్కువ గుళ్ళకి పూజలకి వెళ్తారా సార్? గుడి అన్నది ఎక్కువగా ఉండదమ్మా, నేను మన తిరుపతి వెళ్తాను అంతే. బట్ ఐ బిలీవ్ దెర్ ఇస్ అ సూపర్ పవర్. అది రోజు ఇంట్లో తను ఎలాగా అమ్మవారి విగ్రహం అవన్నీ ఉన్నాయి కదా, రోజు వెళ్ళినప్పుడల్లా అక్కడ దండం పెట్టుకుంటాను. నాకు తెలిసి ఈ ఇంటర్వ్యూ ఏమైనా చాలా బోరింగ్ గా ఉందా మా జనాలకి అనిపిస్తుందా? ఎందుకు సార్? ఏమో వీఆర్ టోటలీ వేరే ఏదైతే అంటే ఇప్పుడు మీరు ఏ సినిమా చేశారు, ఆ తర్వాత అవకాశం ఎలా వచ్చింది, యు లైక్ ఇట్, ఐ డోంట్ మైండ్. వీఆర్ వెరీ అంటే చాలా భిన్నమైన కోణం కదా సార్. మనిషి ఇప్పుడు వ్యక్తులు వాళ్ళ అంతరంగాన్ని ఆవిష్కరించే సంభాషణలు బాగుంటాయి. మీరు వచ్చిన తర్వాత నాకు అసలు దీన్ని ఫీడ్బ్యాక్ ఏమిటి అని మీకు తెలుస్తుంది కదా, యూ హ్యావ్ టు గివ్ మీ. తప్పకుండా చెప్తాను సార్, ఎందుకంటే ఇది నాకు పాఠం అవ్వాలి. నెక్స్ట్ టైం ఎవరికైనా ఇంటర్వ్యూ చేస్తే సార్ ఈ టాపిక్లో వద్దండి అని చెప్పుకోండి. లేదు సార్, మీరు అంటే మీ సినిమా జీవితం గురించి కొన్ని విషయాలు ఆల్రెడీ తెలుసు. సరే, బహిరంగంగా వచ్చిన కొన్ని ఈ పిచ్చి థంబ్నెయిల్స్ గురించి మేము ఇంకోటి చిరంజీవి గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అది కూడానా? ఇన్ఫాక్ట్ మీరు ఆయన కలిసి స్టెప్లు వేసిన పాట చూస్తున్నారు సార్ ఇందాక. పాపమ్మ నిజంగా సారు చిరంజీవి గారు 54 days ఆయన బాలయ్య బాబు సార్ హాస్పిటల్లో ఉన్న 54 days ఎవ్రీ డే దేస్ టు కాల్, ఎలా ఉంది ఏంటి వాడు ఇంప్రూవ్మెంట్ ఏమంటున్నారు డాక్టర్స్. నేనే వాడిని పాపం 2-3 సార్లు నేను కలుద్దామని అనుకున్నప్పుడు బిజీగా ఉంటారు, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేనే వెనక అడిగేసానని చెప్తే దాన్ని వేరేగా మార్చేశారు. ఇంకోటి ఎందుకు, ఒక ఇంటర్వ్యూలోనే సార్నే అడిగారు, ఏంటండి ఇది ఒక రూమర్ వచ్చింది మీరు అందరినీ అసలు నొక్కేశారు తొక్కేశారు ఎవరిని రాని అంటే ఆయన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అందులో మీరు కూడా ఉన్నారా తొక్కేసిన వ్యక్తుల్లో? లేదు, పాటకి ఆయన ఏదో బాలు గారు సార్ని అడిగారు ఒక ఇంటర్వ్యూలో, ఆయన్ని అడిగారు ఇలాగ వచ్చిందండి మీ మీద, ఆయన ఎక్స్ప్లెనేషన్ అంతా ఇచ్చారు. అయినా ఇంకా ఇంక మనం దీనికి ఏం చేయలేం. అసలు ఇది ఎందుకంటేనమ్మా నాకు చాలా నచ్చే థాట్ ప్రాసెస్ రామ్ గోపాల్ వర్మ గారు చెప్తుంటారు, ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంది, ఆ ఆలోచనని మీరు బ్రేక్ చేయడానికి మనం ఏం చేయలేము, నువ్వు అది అనుకున్న తర్వాత ఇంకా అది అంతే. అవును, నేను ఇంత చెప్పినా కూడా మీరు అనుకున్నది మీరు అనుకుంటూనే ఉంటారు, ఇంకెందుకు లీవ్ ఇట్ అప్, అనుకున్నావా అనుకోపో అంతే. బట్ సార్ ఈ సందర్భంలో మీకు ఇండస్ట్రీలో మిత్రులు ఏర్పడ్డారా? అంటే సహజంగా మీరు సినిమా ప్రయాణంలో నాకు అందరూ ఫ్రెండ్స్ ఏనమ్మా. అంటే ప్రత్యేకంగా సాయంత్రం ఏం చేస్తున్నావు అది ఉంటుంది, అది ఎందుకంటే నేను బికాస్ అసలు వాళ్ళ అడగక్కర్లే, నేనే ముందు అడుగుతాను, మంచి కాఫీ తాగుదాం, కాఫీ అబద్ధం చెప్పద్దు, కాఫీ బిలాబి డ్రింక్ అంతేనా? కాఫీ తాగడం అనేది అబద్ధం అవుతుంది, ఎందుకు అబద్ధాలు చెప్పడం. సో వి సిట్ వి టాక్ అండ్
సో అగైన్ డిఫరెంట్ టాపిక్స్. నా దీంట్లోని నేను సార్ దగ్గర నుంచి నేర్చుకున్నది అండ్ నేను పద్ధతిగా పాటేది, ఐ డోంట్ టాక్ బ్యాడ్ అబౌట్ ఎనీవన్ మా. ఈ ప్రపంచంలో నేను నమ్మే ఫిలాసఫీ అంటే ప్రతి ఒక్కరూ మంచివాళ్లే. సందర్భం అన్నది మార్చేస్తుంది. ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నేను స్వప్న గారి దగ్గరికి వచ్చి 10 రూపాయలు అడిగాను, ఆవిడ ఇచ్చారు. మన్నాడు ఇంకో రోజు వచ్చి 100 రూపాయలు అడిగాను, ఇచ్చారు. ఇంకో రోజుని ఇవ్వరు అనుకోండి. 10 రూపాయలు ఇచ్చిన రోజు స్వప్న మేడం వెరీ గుడ్ దేవత, 100 రూపీస్ ఇచ్చారు, తర్వాత ఇవ్వడం అంటే ఇక్కడ ది సిచ్యువేషన్ బికాస్ యూ హ్యావ్ నాట్ గివెన్. దిస్ ఈస్ వాట్ మేక్స్ గుడ్ అండ్ బ్యాడ్. అదర్వైజ్ ఎవ్రీ వన్ ఇస్ గుడ్. దిస్ ఈస్ మై ఫిలాసఫీ. సో ట్రూ సార్. కానీ బాగా కష్టమో సంతోషం వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఒరే రారా అని, లేకపోతే అలా తీసుకెళ్ళి అలా ఒరే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మనకి? నాకు ఉన్నది ఒకే ఫ్రెండ్. నా ఫ్రెండ్, నా ఫిలాసఫర్, నా గైడ్, నా బాయ్ ఫ్రెండ్, నా విస్కీ. అవునా, విస్కీయా? I sit with it. Even at home or any place, something, if I want to be alone, అంటే నేను అది చెప్పేస్తాను. పైకి మా పైన ఒకడు అక్కడికి వెళ్తున్నాను అంటే ఇంకెవ్వరు రారు. దానికి అర్థం అయిపోతుంది ఏదో సంథింగ్ ఇదని చెప్పి. వెరీ షీ లీవ్స్ మీ ఆఫ్ అన్నమాట. ఏ రోజు వచ్చి మిమ్మల్ని అంటే ఎందుకండి అని అడిగిన సందర్భాలు కూడా ఉండుండవు వారి నేచర్? లేదు, తను ఏంటంటేను షీ సేస్ దట్ ప్రైవసీ ఈజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అని చెప్పి. అండ్ మా ఇద్దరి మధ్య వచ్చిన దీని మీద ఇదేంటంటే ఏమైనా చెప్పాలి, తనకి చెప్పాలంటే నేను చెప్తాను, అలాగే నాకేమైనా చెప్పాలి అని చెప్పి. అదర్వైజ్ ఎందుకు చెప్పలేదు అన్నది ఎప్పుడూ అడగవు. దట్ ఈస్ నెవర్ దేర్. తన ఫోన్ ఎప్పుడు నేను ముట్టుకోను. నా ఫోన్ అయినా పలానా వాళ్ళు ఫోన్ చేస్తారు, చెప్పు నేను ఐమ్ గెటింగ్ రెడీ అని చెప్పి. ఆ నంబరు ఆ పర్టికులర్ వ్యక్తి ఫోన్ చేస్తేనే ఆన్సర్, లేదంటే అది కూడా చేయరు. దిస్ వీ హ్యావ్ డెవలప్ దట్ ప్రైవసీ. ఎందుకంటే కొన్ని సమాధానాలమ్మా మనంతట మనమే ఆవిష్కరించుకోవాలి. ఒక థాట్ ప్రాసెస్ దీంట్లోకి వెళ్ళి యూ గెట్ సమ్ ఆన్సర్స్ ఫర్ ఇట్. దెన్ యూ కెన్ డిస్కస్, ఇది నేను ఇలా అనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నాను. అదర్వైజ్ ఏమైపోతుందంటే నువ్వు వెన్ యూర్ ఇన్ అ బ్యాడ్ మూడ్ ఆర్ డిస్టర్బ్ మూడ్ ఏంటంటే ఎనీథింగ్ బికమ్స్ రాంగ్. మీరు మంచి చెప్తున్నా కూడా థాట్ ప్రాసెస్లో ఇట్ గోస్ ఓన్లీ టు ద రాంగ్. అది వదిలేసాం. అందుకనే మీరు చూడండి, బేసిక్గా ఇవన్నీ ప్రాక్టికల్గా నేను చూసి నేర్చుకున్నది. ది ఇంటెంట్, ఎవరైనా సడన్గా మనకి పక్కని తెలిసిన వాళ్ళు కాలం చేశారు అని వెంటనే ది ఇంపాక్ట్ ఈస్ మోర్. అది ఒక 24 hours తర్వాత బాడీలో సింక్ అయిపోతుంది, అది అలవాటు అయిపోతుంది. దెన్ యూఆర్ థింకింగ్ ప్రాసెస్ ఇది. అందుకని తను ఇప్పుడు చెప్పేది విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో మీరు ఏది ఇచ్చినా తీసుకోవచ్చు, తిరిగి తీసుకోవచ్చు, బట్ మాట జారితే మాత్రం తీసుకోలేదు. అందుకని మాట అన్నది చాలా పదునగా, చాలా పవిత్రంగా, పద్ధతిగా వాడాలని, విచ్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే కోపం వచ్చేసింది అనుకోండి, టక అని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీరు రియలైజ్ అవుతారు అయ్యయ్యో అని చెప్పి, బట్ ఇట్ ఇస్ డన్, డ్యామేజ్ ఇస్ డన్. సో ఆ టైంలో ఇఫ్ యూ కెన్ కంపోజ్ యువర్ సెల్ఫ్, యూ కెన్ విన్ లాట్ ఆఫ్ బ్యాటిల్స్. అది చాలా మంచి మాట అండ్ ప్రాక్టికల్ విజ్డమ్ చెప్పారు సార్. దిస్ ఇస్ బేసిక్. ఆ టైంలో ఎస్ చిరాకు వస్తుంది, ఒక్క నిమిషం సైలెంట్గా వద్దు, వెళ్ళిపోండి ఎవరు ప్లీజ్ అని చెప్పిన తర్వాత దాన్ని మనం తిట్టుకుంటాం, విశ్లేషించుకుంటాం, ఇది తెలియకుండా అలాగా సింక్ అయిపోయిన తర్వాత దెన్ యువర్ థింకింగ్ ప్రాసెస్ మారిపోతుంది. అవసరమా, ఎందుకు ఇప్పుడు నేను ఇంత అరిచాను, ఏముంది, అతను చీమ కుట్టినట్టు కూడా ఉండదు. అనవసరంగా నా బీపీ, నా హార్ట్ బీట్, నా పల్స్ ఇవన్నీ పెరిగి నేను మాత్రలు వేసుకోవాలి ఎందుకు? బ్యూటిఫుల్గా అంటే ఇండివిజువల్గా ఉంటూ కోఎగ్జిస్ట్ అవ్వడం ఎలాగా అని ఒక లవ్లీ ఎగ్జాంపుల్ సార్ మీరు, శైలజ గారు. ఎందుకంటే వారు పూర్తిగా ఆధ్యాత్మికం, మీరు సినిమా ఇస్ యువర్ ప్యాషన్, అండ్ మీరు లౌకిక వ్యవహారాలు చూసుకుంటున్నారు. వారు షీఈస్ కంప్లీట్లీ ఇన్ టు హర్ వరల్డ్, స్పిరిచువల్ వరల్డ్. మనకి బికాస్ యూనోమా సెవెన్ కలర్స్, రెయిన్బో కలర్స్, 7 కలర్స్. ఒక్కొక్క కలర్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నచ్చిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు, నచ్చని వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు కదా. సో దట్ ఈస్ హౌ యూ టేక్ ఇట్. దిస్ ఇస్ ట్రూత్. నవరసాలు ప్రతి వ్యక్తిలోనే ఉన్నాయి.
అన్నీ అనుభవిస్తుంటాం. హౌ యూ టేక్ ఇట్ అన్నది మోస్ట్ That's it. ఇంపార్టెంట్. నాకు మీకు పలానా డిష్ అంటే ఇష్టం, నాకు పలానా డిష్ అంటే ఇష్టం, నేను మీకు పలానా హీరో అంటే మీకు ఇష్టం, పలానా హీరో అంటే నాకు ఇష్టం, పలానా కలర్ అంటే మీకు ఇష్టం, పలానా, బట్ దే ఆర్ ఆల్ ఎగ్జిస్టింగ్. ఇవన్నీ సృష్టిలో భగవంతుడు ఇచ్చినవే. ఫైన్, యూ ఎంజాయ్ దట్, ఐ విల్ ఎంజాయ్ దిస్, ఫినిష్. దెన్ ఆటోమేటిక్లీ బోత్ ఆఫ్ us సిట్టింగ్ టుగెదర్ అండ్ ఎంజాయ్. ఇది భలే ఉందండి, వాళ్ళకి కొంచెం వేసుకోండి, ఇది బాగుంది, ఇది కొంచెం. సో యూఆర్ అగైన్ షేరింగ్. ఇట్ మే నాట్ బి ఫుల్, ఇది ఇంత 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 ఒక ముద్ద తిన్నా, దట్స్ ఇట్. అయితే ఇప్పుడు మరి మీ ప్రయాణం ఎటువైపు సార్? అంటే ఇవన్నీ తెలుసుకున్నారు, సీరియల్స్ వద్దని డిసైడ్ చేసుకున్నారు, సినిమాలు మంచి అవకాశాలు వచ్చినప్పుడు పర్సూ చేద్దాం అనుకుంటున్నారు. వస్తాయి అప్పుడప్పుడు మీరు और आपकी तन्हाई అంటే हर रोज రోజు आपकी మై और मेरी तन्हाई అన్నట్టు మీరు మీ ఏకాంతం అది, అందులో మీరు. కానీ మీ ప్రయాణం ఎటువైపు అంటే వాట్ ఈస్ యువర్ నెక్స్ట్? ఐఎమ్ కాన్ఫిడెంట్ అనండి. గాడ్ విల్ బి కైండ్, ఐ విల్ గెట్ వర్క్. మంచి వర్క్. I will get work. Definitely I'll get work. Because of my discipline, because of my sincerity, because of my commitment, my enthusiasm. తప్పకుండా ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. That is sure. As long as God is అందరూ బ్లెస్ చేసి, ఇంకా ఏదో ఒక టైంలో ఆటోమేటిక్లీ అంటే శరీరం ఇదేంటంటే when the mind is ఆస్కింగ్ ఇంకా చేయాలి ఉండి, బట్ బాడీ కోఆపరేట్ చేయకపోయినా, లేదా బాడీ ఈజ్ వెరీ గుడ్, మైండ్ ఈజ్ నాట్ కోఆపరేటింగ్, దెన్ యూ హ్యావ్ టు కాల్ ఇట్ ఎ డే. ఇంకా కళకళలాడుతూ బోల్డ్ అని క్యారెక్టర్స్ మీకు అంటారు కదా సార్. చాలా మందికి టర్నింగ్ పాయింట్స్ అంటే రీటర్నింగ్ ఇంకో రీటర్నింగ్ పాయింట్స్, రిటర్న్ ఆఫ్ ద అలా సీక్వెల్ లాగా ఇప్పుడు యాత్రతో ఐ ఫీల్ చాలా మంది కనెక్ట్ అయిపోయారు సార్ ఎక్కడో మళ్ళీ. అది నాకు నేను సినిమా చూడలేదమ్మా, ఎందుకంటే ఇదివరకు అదే ఇదివరకు అయితే ప్రివ్యూస్ ఉండేవి, చూసేవాళ్ళమి. ఇప్పుడు ఆ వైభవం తగ్గిపోయిందండి, ఎక్కడ ఏది ఎవరు సెలబ్రేట్ చేసుకోవట్లేదు. ఎక్కడ నేను అక్కడ చెన్నైలో ఉండడం వల్ల చెన్నైలో ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. నిన్న మీరు మాట్లాడుతున్నప్పుడు, తర్వాత ఎవరు ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు, సార్ మీరు చెప్పేది ఒక్కొక్కటి నాదేం లేదని ఆయన చెప్పించుకున్నారు, చేశాడు అంతే. He has written it beautifully. He has written it very beautifully. And బాగా పండే అని చెప్పేసి అన్నారు, హ్యాపీ అంతే కదమ్మా. అప్పుడు యాజ్ అన్ యాక్టర్ మీరు చేసిన వర్క్ బాగుంది అని ఎవరైనా అన్నారనుకోండి, దాన్ని మించిన సాటిస్ఫాక్షన్ ఇంకోటి ఉండదు. ఇట్ గివ్స్ యూ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. తెలియకుండా ఇంకా బాగా చేయాలి, నెక్స్ట్ టైం వాట్ ఎవర్ వీ డూ ఇట్ అని. ఆ దీంట్లో నిజంగా మా టచ్వుడ్ భగవంతుడు అన్న వ్యక్తి నాకు చాలా బ్లెస్ చేశారు. ఆడియన్స్ కూడా దే ఆర్ రిసీవింగ్ మీ. అది ఒక సీన్ అయినా, ఈ మధ్యలో దీని ముందు భగవంత్ కేసరి దాంట్లో ఒకే ఒక సీన్, బట్ స్టిల్ దే సెడ్ సార్ అది ఇంపాక్ట్, చాలా ఇంపాక్ట్ఫుల్. దాని అంతకు ముందు ఒక సినిమా కాల్డ్ మసూదా, అదొకటి. దే సెడ్ సార్ ఆ క్యారెక్టర్ టెరిఫిక్ గా ఉందండి అది. సో దిస్ ఇస్ ఆల్ మసూదా అని అందులో ఒక ముస్లిం క్యారెక్టర్. సో ఇవన్నీ అసలు ఎక్కడ టెరిఫిక్ గా ఉందని వాళ్ళు, సాయి కిరణ్ గారు యంగ్ బాయ్, ద కాన్ఫిడెన్స్ ఈ గేమ్ నా మీద ఉంచుకుని ఈ గేమ్ అండ్ ది వే వి వర్క్. సో ఆ విధంగా ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. సమీప కాలంలో అగైన్ మళ్ళీ ఒకే ఒక సీను చిరంజీవి గారి సినిమాలో చేశాను, బట్ ఆయన కాంబినేషన్ లేదు, అది అయితే కలవలేదు అండి. మేము అక్కడ మన మారేడుమల్లి ఫారెస్ట్ లో చేసాం, మంచి సీన్ అదొకటి. అలాగే వివేక్ ఆత్రేయ గారి సినిమా, మన నాని గారి హీరో, అదొక మంచి క్యారెక్టర్. అలాగే దానయ్య గారి దేశే మన ఓజీ. సో ఇవన్నీ మళ్ళీ అగైన్ తెలియని ఒక జోష్ వచ్చేస్తుంది. మీరు తెరపై అలా చక్కటి పాత్రలతో మమ్మల్ని అందరినీ ఎప్పటికప్పుడు అలరిస్తూ మీరు అలా అద్భుతమైన కెరియర్ని కంటిన్యూ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము సుధాకర్ గారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మీరు పత్రికలు చదువుతారా, వార్తలు చూస్తారా? సేదిగల్ చూస్తాను, బట్ ఏంటంటే మోర్ దెన్ పాజిటివిటీ నెగిటివిటీ ఎక్కువ ఉంది. అవును, అంటే ప్రపంచం కూడా అలాగే ఉంది కదా సార్, నిజంగా చెప్పాలి కాబట్టి కొంచెం అలా అప్పుడప్పుడు. నిన్నే చెప్తోంది,
నైట్ వచ్చేసి నేను ఫస్ట్ నుంచి హిందూ పేపర్ మార్ని ఆపేస్తున్నాను నేను. ఎందుకు మీరు చూడట్లేదు, ఏమీ లేదు, ఎందుకండి ఇది వేస్ట్ అండి. లేదైతే చూస్తాను అప్పుడప్పుడు సడన్గా స్పోర్ట్స్ కాలం ఏదైనా, ఎప్పుడో చూడడానికి ఎందుకు రెగ్యులర్గా, కావాలంటే ఆ రోజు పేపర్ తెప్పించుకుందామని. సరే నీ ఇష్టం అన్నాను. సరే మళ్ళీ వెంటనే తెప్పిస్తానులేండి, అయిపోయింది. మనకి ఏంటంటే ఎనీథింగ్ మైండ్ అన్నది ఏంటంటేనమ్మా, ఇట్ ఇస్ సచ్ ఏ బ్యూటిఫుల్ వెపన్ ఫర్ ఎ హ్యూమన్ బాడీ. దాన్ని నువ్వు ఎలా ట్యూన్ చేస్తే అది ఎలా అయిపోద్ది. ఒక పాజిటివ్ చదువుతుంటే అది పాజిటివ్గా ఆలోచిస్తుంది, నెగిటివ్గా చదువుతుంటే నెగిటివ్గా ఇంటికి వెళ్ళిపోతుంది. అందుకనే మా ఇంట్లో టీవీ ఎప్పుడు 24 గంటలు ఆన్లోనే ఉంటుంది. ఓన్లీ విల్ బి వాచింగ్ క్రికెట్ మ్యాచెస్. ఇప్పుడు మొన్న ఏంటి సార్ అలా ఓడిపోయాం మనం వరల్డ్ కప్ ఫైనల్ దాకా వచ్చి? ఇప్పుడు ఆడుతున్న వాళ్ళలో అసలు ఫుల్ మా ఇక్కడ హైదరాబాద్ భాషలో చెప్పాలంటే తోపులు అంటే ఎవరు సార్? ఇవాడు ఇప్పుడు యూ టేక్ ది లాస్ట్ టెస్ట్ రాంచీ, దీంట్లో అబ్బాయి జువల్ అని చెప్పేసి కొత్త రాంచీ వికెట్ కీపర్, హీ ప్లేడ్ వెరీ వెల్. అబ్బాయి ఐ మీన్ ద టీమ్ అంతా ఒక క్రూషియల్ దీంట్లో ఉన్నా కూడా ఈ రియలీ ప్లేడ్ వెరీ వెల్. ఇవాళ పిల్లలకి నిజంగా నేను చూసి నిజంగా చాలా ఆనందపడేది, వాళ్ళని చూసి నేను నేర్చుకోవాలనేది ఏంటంటేనేమో వాళ్ళ ధైర్యం. పిల్లలతో నేను వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు టేక్ చేసేద్దామండి అంటారు. నాకు ఇంకా మానిటర్లో అవన్నీ చేసి అది ఇది టేక్ చేసేద్దామండి, అది బాగా రాకపోతే ఇంకో మానిటర్ అండి, ఇంకో టేక్ చేద్దామండి. అది చూస్తే ఐ ఫీల్ మై గాడ్, ఈ ధైర్యం నాకు అప్పుడు ఉండుంటే ఎలా ఉండేదా అనేసి. ఈచ్ వన్ హ్యాస్ ఎ ప్లస్ ఇన్ మైండ్, నేను కాదనట్లేదు. నేను అప్పుడు కూర్చుని వాళ్ళతో నాన్న ఎవ్రీ టైం టేక్ అనేసి మనం ఫుల్ ఎనర్జీ పెట్టేస్తుంటాం. అది 4, 5, 6 టేకుల తర్వాత యూ లూజ్ యువర్ ఎనర్జీ. దాని బదులు రిహర్సల్స్ అన్నాం కాబట్టి కొంచెం ఎలా బయోమెట్రిక్ వీ కెన్ గో విత్ ద ఫుల్ ఫ్లో అనేది. సమ్ పీపుల్ సే ఎస్, సమ్ పీపుల్ సే నో, గో విత్ ద ఫ్లో అంతే. సో ఇప్పుడు బ్యాట్ ఇస్తే అయితే మంచి సిక్సర్ అయితే కొడతారా లేదా? ఇంట్లోనే మా జైకర్ అని చెప్పేసి మా ఇంట్లో ఒక బాబు ఉన్నాడు. మా ఇంటికి వాళ్ళ ఆ అబ్బాయి ప్రసాద్ అని చెప్పి అతను 10 ఏళ్ళు కుర్రాడుగా మా ఇంటికి వచ్చాడు. ఈజ్ నో పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. వాళ్ళ అబ్బాయితో ఎంటర్టైనర్గా ఏదో ఆడుతుంటాడు. ఐ ఎంజాయ్ క్రికెట్, ఐ వాచ్ క్రికెట్. ఎప్పటికీ ఎన్ని పాత మ్యాచ్లైనా మళ్ళీ తిరిగి చూస్తూ ఉంటాను. అదే మీరు క్రికెటే ఎక్కువ చూస్తాం ఇంట్లో. చాలా అది మళ్ళీ మా ముగ్గురికి బాగా కలిపేసింది విషయం. శైలజ గారు కూడా క్రికెట్ ఇష్టం కదా చాలా. అండ్ సార్ కూడాను. సార్ అప్పుడప్పుడేమో టోటల్ గా అసలు మ్యాచ్ అంతా రికార్డ్ చేసుకుని ఫుల్ 6 hours మ్యాచ్ నైట్ 10:30-11 వచ్చి ఈజ్ టు సీ ద ఫుల్ మ్యాచ్. సో ఆల్ 3 of us we have that ఇది. అండ్ ముగ్గురం కూర్చున్నప్పుడు కూడా ది కామన్ టాపిక్ విల్ బి 1 మ్యూజిక్ అండ్ 2 ఇది. మ్యూజిక్ అనేది వాళ్ళిద్దరూ కొంతసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకున్న తర్వాత అక్కడికి బోర్ కొడుతుందేమో అని చెప్పి వి కమ్ బ్యాక్ టు అదేం లేదు సార్, మీరు మాట్లాడుతుంటే లిస్నింగ్ టు యూ అని చెప్పి. మొత్తానికి సార్ ఐ థింక్ ఒక చాలా గొప్ప కుటుంబంలో మీ జీవితాన్ని మీరు అలా పంచుకుంటూ వాళ్ళందరితో, వాళ్ళ జీవితం వాళ్ళు మీతో పంచుకుంటూ బాలు గారి కుటుంబంలో కుటుంబ సభ్యులయ్యారు మీరు. అలాగే సూరావర్చల కుటుంబానికి వారు తోడయ్యారు. మీ ఇంటి పేరు శుభలేఖ అని ఎవరో అడిగారు మన శైలజ గారిని ఒక ఇంటర్వ్యూలో. అడిగితే ఒక చిన్న క్యూట్ స్మైల్ నవ్వించి ఇది కూడా తెలియదా అన్నట్టు సూరావర్చల మనసులో అనుకుంటారు, అయ్యో వీళ్ళ ఇగ్నోరెన్స్ కి మనం ఏం చేయాలి. అదే బట్ సూరవర్జల సుధాకర్ గారు మీకు సాదర నమస్కారాలు, ధన్యవాదాలు. సాక్షికి మీరు సాక్షి మీడియాకి వాళ్ళు వచ్చి మీ ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. బికాస్ మా గొప్ప సందర్భాన్ని మీతో పంచుకున్నట్టు ఫీల్ అవుతున్నాం. అలాగే ఎప్పుడు అవకాశం వచ్చినా మిమ్మల్ని ఇలా పలకరిస్తూ ఉంటాం. మీ సినిమాల గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎనీ టైం మోస్ట్ వెల్కమ్. డెఫినెట్లీ ఐ విల్ డూ. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ a very, very happy anniversary. Wishing you many more wonderful anniversaries to come. God bless you all. Cheers.